మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ అని పాటలైతే పాడుతున్నాం కానీ నిజంగా ఆ అమ్మ విలువ తెలుసుకొని ఆ అమ్మకి సపోర్ట్ చేస్తున్నాను. పర్టికులర్ ఆడపిల్లల్లో అతి చిన్న వయసులోనే ప్యూబర్టీ ఫేస్ చేస్తున్నారు, ప్యూబర్టీకి వచ్చేస్తున్నారు అని చెప్పి అంటున్నప్పుడు అసలు దేనివల్ల? లావుగా ఉన్న అమ్మాయిలు అంటే ఒబీస్ గర్ల్స్లో 80% హయ్యర్ రిస్క్ ఆఫ్ ఎర్లీ ప్యూబర్టీ చూస్తాం. ఇక్కడ మనం యంగ్ ఏజ్లో ప్యూబర్టీ అనేది మనం అనుకున్నంత ఈజీ కాదు. బయట అందరు దాన్ని అబ్నార్మల్గా చూడడము, బుల్లీ చేయడము, టీజ్ చేయడము. ఎంతమంది తల్లులు అబ్బాయిలకి పీరియడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మిల్క్ మంచిదే కదా అని అంటారు చాలా మంది. సో ఇప్పుడు మిల్క్ ఇండస్ట్రీస్ ఎలా తయారయ్యాయంటే ఆవులు కానీ గేదెలు కానీ వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే వాటి నుంచి మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. సో ఈ పీసీఓ అనేది ఇప్పుడు ప్రతి ముగ్గురు అమ్మాయిలలో ఒకరికి చూస్తున్నాం. ఇప్పుడు మనం పీసీఓని ఒక రెసిపీ అనుకుంటే దానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అని అంటే ఒకటి. సో ఇప్పుడు మీరు ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళండి పీసీఓ ప్రాబ్లంతో, ఫస్ట్ గైనకాలజిస్ట్ చెప్పే ఫస్ట్ అడ్వైజ్ ఏంటి అని అంటే బాడీ షేమింగ్ అనేది ఎక్కడ ఉండకూడదు అన్న. అసలు ఫస్ట్ బేబీ అమ్మాయి అని తెలియంగానే పాప పుట్టింది అనగానే నల్లగుందా తెల్లగుందా, ఇది ఫస్ట్ క్వశ్చన్. అంత ఇంపార్టెంట్ అనమాట. ఫైనాన్షియల్గా మన ఫ్యామిలీ బేర్ చేయలేమని చెప్పి సింగిల్ చైల్డ్తో ఉండిపోతారు. దాని మీద మీ ఒపీనియన్ మ్యామ్? ఇది ఓన్లీ నా పర్స్పెక్టివే అన్న. అంటే ఏ ప్రాబ్లం రాకుండా ముందే డిస్క్లైమర్ వేసేసారు మీరు, అంతే. చెప్పండి. అమ్మాయిలకు ఒక సేయింగ్ ఉంటుందండి, ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో కానీ డెలివరీ అయిన తర్వాత కానీ ఆ అమ్మాయిని ఎవరైనా ఇబ్బంది పెడితే ఆ అమ్మాయి డెత్ బెడ్ మీద కూడా వాళ్ళని గుర్తుంచుకుంటుందంట. అంటే అది మర్చిపోదు. నేను ఒక ఆఫ్టర్ ఆల్ ఒక హౌస్ వైఫ్ని అని చెప్పి వాళ్ళని వాళ్ళు లోగా ఫీల్ అవుతూ ఉంటారు. 24/7 ఇంట్లో ఉంటూ ఇల్లు చక్కదిద్దుకుంటూ పిల్లల్ని చూసుకోవడం అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద టఫెస్ట్, మోస్ట్ డిమాండింగ్, నోబుల్ అండ్ డివైన్ జాబ్. వాష్రూమ్స్ బాగాలేకపోతే అక్కడికి వెళ్ళకుండా వాళ్ళు రెగ్యులర్ వాష్రూమ్స్ యూజ్ చేయకపోయేసరికి మామూలుగా ఇక్కడ నుంచి ఇది గర్భసంచి, ఈ గర్భసంచి నుంచి ఇలా బ్లడ్ ఫ్లో బయటికి రావాలి. అలా కాకుండా బ్లడ్ ఫ్లో రివర్స్ డైరెక్షన్స్లో వెళ్ళినప్పుడు అది ఇక్కడ అండాశయాల్లోకి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిందంటే పెళ్ళయిన తర్వాత 2 పిల్లలు వచ్చాక లేదు సార్, ఖచ్చితంగా నాకంటూ ఒక ఐడెంటిటీ ఉంటుంది. ప్రపంచానికి నా వాల్యూ, నేను ఇక్కడ ఏదైతే ఈ బ్రేక్ తీసుకున్న టైంలో నేను ఏదైతే స్ట్రగుల్ పడ్డానో, ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేశానో దాని నుంచి బయటకు వచ్చి ఎంతోమంది మామ్స్ని ఆ టైంలో వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేయకుండా వాళ్ళని రైట్ వేలో ఎడ్యుకేట్ చేసి అవేర్నెస్ ఇస్తే భవిష్యత్తులో నేను సమాజాన్ని బిల్డ్ చేయడంలో నా వంతు బాధ్యతగా ఉంటుందని ఒక స్టెప్ తీసుకొని బ్రేక్ తీసుకున్న తర్వాత బౌన్స్ బ్యాక్ అనే టర్మ్ మీరందరూ విన్నారో లేదో తెలియదు, కానీ నేను ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపిస్తాను. ఆ బౌన్స్ బ్యాక్ అయిన పర్సనే ఈరోజు మన ముందున్నారు. గత 6 నెలల్లో, 6 నెలలని చెప్పకూడదు కానీ 3 నెలల్లో గట్టిగా మాట్లాడితే ఎక్కడో అక్కడ మీరు వేలు పెట్టి ఇలా పైకి అంటున్న టైంలో ఒక రీల్ ఆవిడది కనపడమే ఉంటుంది. ఆవిడ చెప్పే విధానం ఎలా ఉంటుందంటే, నేను ఒకరోజు అడిగాను, మ్యామ్ మీ వీడియోలో చాలా డౌన్కి వెళ్ళి ప్రతి ఒక్కరికి అర్థం విధంగా ఉంటుందంటే అప్పుడు ఆమె చెప్పారు, సుధీర్ నా వీడియోస్ కేవలం కాలేజ్కి వెళ్ళి అమ్మాయిని ఎడ్యుకేట్ చేయడం నా వీడియోస్ లక్ష్యం కాదు, ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ని ఎడ్యుకేట్ చేయడం నా వీడియో లక్షణం కాదు. ఒక గవర్నమెంట్ స్కూల్లో ఎక్కడో మారుమూల పల్లెటూరులో 8వ క్లాస్ చదువుతున్న పాప నా వీడియో చూస్తే తను కనుక అర్థం చేసుకొని తన లైఫ్ మారితే అది నాకు కావాల్సింది. అర్బన్ ఏరియాస్లో ఉండే వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కాదు, బాగా చదువుకున్న వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కాదు, అసలు ఏమాత్రం అవగాహన లేని ఇదొక సమస్యగా అనుకోని వ్యక్తులను ఎడ్యుకేట్ చేయడం కోసమే నేను ప్రతి ఒక్కరిని రైట్ పాయింట్లో ఎడ్యుకేట్ చేయడానికి ఈరోజు నేను ఇక్కడికి వచ్చానని 100 రోజులు కత్తి చెప్తాను, 100 డేస్లో సోషల్ మీడియాలో ఉండే ఇన్స్టాగ్రామ్ని మొత్తం ఒక ట్రెండ్ సృష్టించిన వ్యక్తి. సో షీ ఈజ్ నన్ అదర్ దాన్ శ్రావ్య గారు మన ముందున్నారు. ఈరోజు ఆవిడ ఏదైతే లక్ష్యంతో ప్రతి కుటుంబానికి గైనిక్లో వచ్చే సమస్య అవ్వచ్చు, అమ్మాయిల్ని పెంచడంలో వచ్చే విషయం అవ్వచ్చు, ఫిజికల్ హెల్త్ అవ్వచ్చు, ఆ టైంలో ప్యూబర్టీ, పీసీఓ, అలాగే ప్రెగ్నెన్సీ టైంలో కాంప్లికేషన్స్, ఇవన్నిటి గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. శ్రావ్య గారు, ఈ మధ్య చాలామంది పిల్లలు, అందులో పర్టికులర్గా ఆడపిల్లల్లో అతి చిన్న వయసులోనే ప్యూబర్టీ ఫేస్ చేస్తున్నారు, ప్యూబర్టీకి వచ్చేస్తున్నారు అని చెప్పి అంటున్నప్పుడు అసలు దేనివల్ల, ఏ కారణాలు, అది తినే ఫుడ్ వల్ల లేకుంటే ఎన్విరాన్మెంట్ వల్ల లేకుంటే ఏం కారణాలు, కొద్దిగా మా వ్యూవర్స్ కోసం. సో మన స్టడీస్ ప్రకారం అయితే ప్యూబర్టీ అనేది ఆన్ యావరేజ్ 12.7 ఇయర్స్కి వస్తుంది అని చెప్పారు. సో అది 10 ఇయర్స్ కంటే ముందే వస్తే దాన్ని మనం ఎర్లీ ప్యూబర్టీ అంటున్నాం. ఇది ఖచ్చితంగా ఇప్పుడు చాలా ఎక్కువైంది. దానికోసం స్టడీస్ అవసరం లేదని నేను అంటాను. మనము జాగ్రత్తగా చూస్తే మనకే కనిపిస్తాయి అవి. సో దేనివల్ల అని అంటే ఒకటి డైట్.
డైట్ హైలీ షుగరీ ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వల్లే కాదు, హై ట్రాన్స్ ఫ్యాట్, రిఫైన్డ్ ఆయిల్స్ ఇలాంటి డైట్, దాంతోపాటు సెడెంటరీ లైఫ్ స్టైల్, పిల్లలు గ్యాడ్జెట్స్కి అలవాటు పడడము, దాంతోపాటు వాళ్ళకి ఆడుకోనికి సరైన ఎన్వైరన్మెంట్ లేకపోవడము, వీటి వల్ల ఒబేసిటీ వస్తుంది. సో ఒబేసిటీ ఈజ్ ద మెయిన్ కల్ప్రిట్. లావుగా ఉన్న అమ్మాయిలు అంటే ఒబీస్ గర్ల్స్లో 80% హయ్యర్ రిస్క్ ఆఫ్ ఎర్లీ ప్యూబర్టీ చూస్తాం ఇక్కడ మనము. దాంతోపాటు స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్, నిద్ర లేకపోవడం, అన్నిటికంటే ఇంపార్టెంట్ నేను ఈ మధ్య ఎక్కువగా దీని గురించి చెప్తున్నాను, ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ అనేసి. సో ఇవేంటంటే ఇట్ ఈస్ అ వెరీ సిగ్నిఫికెంట్ కాజ్, బట్ చాలా మందికి తెలియదు దీని గురించి. సో ఇవి ఎందులో ఉంటాయి, మనం రోజు వాడే ప్లాస్టిక్స్, బీపీఏ అని నేను కామన్గా వాడుతూ ఉంటాను, దీంట్లో చాలా కేటగిరీస్ ఉన్నాయి లైక్ పారాబెన్స్, థాలెట్స్ ఇవన్నీ. సో ఇవేంటంటే మన హార్మోన్స్కి సిమిలర్గా ఉంటూ మన హార్మోన్స్తో డబల్ యాక్షన్ గేమ్ ఆడి బాడీలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాయి. సో దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. సో ఈ పాయింట్లో నేను ఒక ముఖ్యమైనది ఏం చెప్పాలనుకుంటున్నానంటే పాల గురించి అండి. మిల్క్ మంచిదే కదా అని అంటారు చాలామంది. మిల్క్ యాక్చువల్లీ మంచిదే. మిల్క్లో హార్మోన్స్ ఉన్నాయి అని ఎందుకు అంటారు అని అంటే అదేదో ఇంజెక్షన్స్ ఇచ్చినందుకో దానివల్లనో కాదు. ఒకటి, పాతకాలంలో ఆవులు కానీ గేదెలు కానీ ఆఫ్టర్ డెలివరీ పాలు తీసుకునేవాళ్ళు. సో ఇప్పుడు మిల్క్ ఇండస్ట్రీస్ ఎలా తయారయ్యాయంటే ఆవులు కానీ గేదెలు కానీ వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే వాటి నుంచి మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. దానివల్ల ప్రాబ్లం ఎక్కడొస్తుంది అని అంటే ప్రెగ్నెంట్ కౌలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఇన్నేట్గా ఉంటుంది, అది డెలివరీ అయ్యాక ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో డెలివరీ అయిన ఆవు నుంచి తీసిన పాలు ఆర్ సేఫ్, బట్ డెలివరీ అవ్వకముందు ప్రెగ్నెంట్గా ఉన్న కౌ నుంచి తీసిన మిల్క్లో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా ఆ బ్లడ్లో నుంచి అది వస్తుంది ఈస్ట్రోజన్ హార్మోన్. దాంతోపాటు మిల్క్ కలెక్ట్ చేసే ఎక్విప్మెంట్, ఆ మిల్క్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ చూసినట్లయితే వాళ్ళు యూజ్ చేసే కలెక్షన్ ఎక్విప్మెంట్ మొత్తం ప్లాస్టిక్తో తయారు చేయబడిందే. ఈ బీపీఏ లాంటి కెమికల్స్ చాలా ఉంటాయి దాంట్లో. ఒకటే గుడ్డి గుర్తు ఏంటి అంటే బీపీఏ ఈజ్ అ వీక్ ఈస్ట్రోజన్, అంటే ఇట్ ఈస్ అ హార్మోన్, బీపీఏ ఈజ్ లైక్ అ హార్మోన్. సో ఆ మిల్క్ కలెక్షన్ సిస్టంలో ఆ ఎక్విప్మెంట్తో కాంటాక్ట్ అయిన మిల్క్లోకి ఈ కెమికల్స్ లీచ్ అవుతాయి, అంటే ఇవి అబ్జర్వ్ అవుతాయి అన్నమాట. సో మనం తీసుకునే మిల్క్లో ఈ హార్మోన్స్, బీపీఏ కానీ ఆ కౌ నుంచి వచ్చిన హార్మోన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. సో మనం ఎవరికైనా పిల్లలకి హార్మోన్స్ తాపించాలని తినిపించాలని ఎవరికి ఉండదు. సో మన అవేర్నెస్ లేక అంతే తప్ప. మరి కాల్షియం ఎలా అని అడుగుతారు చాలామంది. చాలా మంచి సోర్సెస్ ఆఫ్ కాల్షియం ఉన్నాయి లైక్ సెసమి సీడ్స్, నువ్వులు చాలా మంచిది. నేను చెప్తూ ఉంటాను నువ్వులు ఉండ తినిపించండి రోజు ఒకటే చిన్నది అని చెప్పి. సో మిల్క్ ఒకటే మీకు మీకే ఒక ఆవు ఉండి మీరే దానికి ఫీడ్ ఇచ్చి మీరు మంచిగా పాలు తీసుకున్నట్లయితే మిల్క్ ఈజ్ గుడ్, మిల్క్ ఈజ్ నాట్ గుడ్ అని చెప్పట్లేదు. బట్ ఇప్పుడు ఉండే మిల్క్ ఇండస్ట్రీస్ కరెక్ట్ ప్రాసెస్డ్ మిల్క్ అనేది రకరకాల స్టెప్స్ ఆఫ్ ప్రాసెసింగ్ అవన్నీ వాటిలో మెనీ కెమికల్స్ విచ్ యాక్ట్ యాజ్ వీక్ ఈస్ట్రోజన్స్ వెళ్తున్నాయి దాంట్లో. సో అందుకు మిల్క్ ఈజ్ నాట్ గుడ్ అనేది కాన్సెప్ట్. మ్యామ్ ఇప్పుడు మీరు అన్నట్టే 12.7 ఇయర్స్లో వస్తే ఇది రైట్ ప్యూబర్టీ అనుకుందాం, కానీ 10 ఇయర్స్ ముందు వస్తే దాన్ని ఎర్లీ ప్యూబర్టీ అన్నారు. ఎర్లీ ప్యూబర్టీ రావడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ దాని మీద కొద్దిగా అవేర్నెస్. సో అలాంటి పిల్లల్లో మనం ఈ సోషల్ ఇన్హిబిషన్స్ ఎక్కువ చూస్తున్నాము. సరిగ్గా కలవలేకపోవడం, సంథింగ్ ఏదో అబ్నార్మల్ జరిగింది నాకు అని ఫీల్ అవ్వడం, దాంతోపాటు వాళ్ళకి మంత్లీ పెయిన్, డిస్కంఫర్ట్. అంతేకాదు ఈ హార్మోనల్ సైకిల్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఎవ్రీ మంత్ ఆ హార్మోన్స్ చేంజెస్ వల్ల సైకలాజికల్గా కూడా దేర్ ఆర్ ఫ్యూ డేస్ బిఫోర్ పీరియడ్స్కి ముందు కొంచెం లోగా ఫీల్ అవ్వడం. సో ఈ సైకిల్ అంతా వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి టైంలో మదర్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బయట అందరు దాన్ని అబ్నార్మల్గా చూడడము, బుల్లీ చేయడము, టీజ్ చేయడము. సో స్కూల్స్లో కూడా టీచర్స్ అండ్ ఫెలో స్టూడెంట్స్ వాళ్ళకి చాలా సపోర్ట్ ఇవ్వాలి. ఇట్స్ అ నార్మల్ థింగ్ అనేది మనం వాళ్ళకి చాలా సపోర్ట్ చేయాలి. అండ్ మదర్స్ కూడా సైకలాజికల్గా ఇదంతా నార్మలే, ఇది ప్రతి అమ్మాయికి జరిగేదే అనేసి మనం చాలా సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళకి. యంగ్ ఏజ్లో ప్యూబర్టీ అనేది మనం అనుకున్నంత ఈజీ కాదు. ఆ మదర్కే తెలుసు అది ఎంత కష్టమో, అది ఎంత భారం అనేది తనకే తెలుసు. బట్ అందుకే ఆ ప్రతి ఇంట్లో దీని గురించి అవేర్నెస్ రావాలి. ఆ ఒక్క మదరే తను ఏం చేయలేదు. సో మిగతా ఇళ్లల్లో కూడా అబ్బాయిలకు కానీ, స్కూల్ టీచర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఫెలో అమ్మాయిలు కానీ ఇప్పుడు తనకి పీరియడ్స్ వచ్చినాయి అని అంటే ఎట్లా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు మనం పక్కనే ఉన్నాము, వాళ్ళని బులీ చేయడం ఆపేసి, వాళ్ళని టీజ్ చేయడం ఆపేసి, అవును శానిటరీ నాప్కిన్స్ ఉన్నాయా, పెయిన్ ఉందా, నీకేమైనా మెడిసిన్ కావాలా, పోనీ రెస్ట్ తీసుకుంటావా, ఇట్లా మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అంతేగాని అదేదో ఒక అబ్నార్మల్ థింగ్ లాగా వాళ్ళని ఒక డిఫరెంట్ కేటగిరీ లాగా చూసేసి అలా చేయడం వల్ల చాలా లోగా ఫీల్ అవుతారు. సో ఈ అవేర్నెస్, ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఇంట్లో ప్రతి పిల్లలకి ఒక తల్లిగా ప్రతి తల్లి చెప్పాల్సిన విషయం ఇది. ఇది కొద్దిగా పర్సనల్ క్వశ్చన్. నేను ఈ మధ్య చాలా వరకు చూసిన దగ్గర
అమ్మాయిలు పర్టికులర్గా గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు కానీ, ఇక్కడ సోకాల్డ్ కార్పొరేట్లో ఇంటర్ చదివే పిల్లలు కానీ, వాష్రూమ్స్ బాగాలేకపోతే అక్కడికి వెళ్లకుండా వాళ్ళు రెగ్యులర్ వాష్రూమ్స్ యూజ్ చేయకపోయేసరికి దానివల్ల ఫ్యూచర్ కాంప్లికేషన్స్ వస్తున్నాయని ఈ మధ్య తెలంగాణ ఉమెన్ కమిషన్ చైర్మన్ మేడం కూడా వెళ్ళి వాష్రూమ్స్ చూసి అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ ఇంటర్వ్యూలో చూసినప్పుడు కూడా చాలామంది అమ్మాయిలు వాష్రూమ్కి వెళ్ళాలంటే భయంతో వెళ్లకుండా అది ఉండడం వల్ల లాంగ్ టర్మ్లో ఫ్యూచర్ ఎఫెక్ట్ చేస్తుందని చెప్పి అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? మేము చదివిన గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో కూడా వాష్రూమ్స్ ఫెసిలిటీ మాకు ఉండేది కాదండి. బట్ ఇప్పుడు యంగ్స్టర్స్ అమ్మాయిలకి ఇంటర్మీడియట్ ఆ ఏజ్ అమ్మాయిలకి ఈ ప్రాబ్లం ఉండడం వల్ల ముఖ్యంగా పీరియడ్స్ టైంలో వాళ్ళకి ఈ ఫెసిలిటీ లేకపోవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంతేకాదు గైనకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే కూడా సో మాకు ఒక కాన్సెప్ట్ ఉంది. ఎండోమెట్రియోసిస్ అనే ఒక ప్యాథాలజీ మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏంటంటే ఈ బ్లడ్ ఫ్లో అనేది ఇప్పుడు మామూలుగా ఇక్కడ నుంచి ఇది గర్భసంచి, ఈ గర్భసంచి నుంచి ఇలా బ్లడ్ ఫ్లో బయటికి రావాలి. అలా కాకుండా బ్లడ్ ఫ్లో రివర్స్ డైరెక్షన్స్లో వెళ్ళినప్పుడు అది ఇక్కడ అండాశయాల్లోకి వెళ్ళిపోతుంది. వన్స్ అక్కడికి వెళ్ళిందంటే దానికి ఇంకా బయటకు వచ్చేదానికి మార్గం అనేది ఏమి ఉండదు. దాని అన్ని దారులు మూసుకుపోయినట్టే, ఇంకా అది బయటికి రాలేదు. అక్కడ ఇరుక్కుపోయిన ఈ గర్భసంచి పొర ప్రతి మంత్ హార్మోనల్ చేంజెస్కి గ్రో అవుతుంది, బ్లీడ్ అవుతుంది. అండ్ అదొక అక్కడ బ్లీడ్ అయ్యి అక్కడ ఒక సిస్ట్ లాగా ఫామ్ అవుతుంది. దాన్ని చాక్లెట్ సిస్ట్ అంటాం. సో దీన్ని మేము ఎండోమెట్రియోసిస్ అని పిలుస్తాం దాన్ని. ఇప్పుడు మెన్సెస్ టైంలో, పీరియడ్ టైంలో కరెక్ట్ వాష్రూమ్స్ లేకపోవడం వల్ల వాళ్ళ న్యాచురల్ అర్జెస్ అనేది ఎక్కువ కాలం ఇలా హోల్డ్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే, మన పెద్దోళ్ళు చెప్పిన కాన్సెప్ట్ ఇది, ప్లస్ ఇప్పుడు మోడర్న్ సైన్స్లో కూడా అదే కాన్సెప్టే చెప్తున్నారు. న్యాచురల్ అర్జెస్ అలా ఎక్కువగా హోల్డ్ చేసుకోవడం వల్ల ఇలా ఈ డైరెక్షన్ అనేది ఆ ఎనర్జీస్లో మనకి డిఫరెన్స్ వస్తుంది. టూ మచ్ ఆఫ్ హోల్డింగ్ ఆ అర్జ్ని ఫోర్స్ఫుల్గా హోల్డ్ చేసుకోవడం వల్ల యూరినేషన్ కానీ ఆ టైంలో వాష్రూమ్ ఫెసిలిటీ లేక మనకి ఈ డైరెక్షన్లో వెళ్ళాల్సిన బ్లడ్ రివర్స్ డైరెక్షన్లో వెళ్ళేదానికి అవకాశాలు ఎంతో ఎక్కువ. ఒకవేళ అది అలా వెళ్తే కనుక ఆ అమ్మాయికి ఫ్యూచర్ రిస్క్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ అనేది ఉంటుంది. సో అందుకే మన పెద్దోళ్ళు అమ్మాయిలకి పీరియడ్స్ టైంలో అలా న్యాచురల్ అర్జెస్ ఎక్కువగా హోల్డ్ చేసుకోకూడదు అని చెప్పేవాళ్ళు. అది ఇప్పటికీ నిజము, ఇప్పటికీ మోడర్న్ సైన్స్లో కూడా ఆ కాన్సెప్ట్ ఉంది. సో వాళ్ళ ఫ్యూచర్లో కూడా ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ప్లస్ అదే కాకుండా నార్మల్గా కూడా ఇట్ ఈస్ వెరీ అన్కంఫర్టబుల్, వాళ్ళకి చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది. మ్యామ్, ప్యూబర్టీతో పాటు ఇక్కడ చాలామంది ఇంతకుముందు ఎప్పుడో పెద్దవాళ్ళు వచ్చి పీసీఓడి ఆర్ పీసీఓఎస్ అని చెప్పి ఇప్పుడు మార్చి అంటున్నారు. ఈ మధ్య యంగ్స్టర్స్లో కూడా వస్తుంది. అసలు పీసీఓ అంటే ఏంటి మ్యామ్? పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సేమ్ ఎర్లీ ప్యూబర్టీ గురించి మనం డిస్కస్ చేసుకున్నట్లే సేమ్ అవే రిస్క్ ఫ్యాక్టర్స్. ఒకటి డైట్, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్, హై ట్రాన్స్ ఫ్యాట్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒకే చోట కూర్చొని ఉండడము, ఎక్కువగా కదలకుండా యాక్టివ్ లైఫ్ స్టైల్ లేకపోవడం, దీనివల్ల ఒబేసిటీ. ఇప్పుడు మనం పీసీఓని ఒక రెసిపీ అనుకుంటే దానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అని అంటే, ఒకటి బ్యాడ్ డైట్, ఒకటి సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇంకొకటి స్ట్రెస్, ఇంకోటి ల్యాక్ ఆఫ్ స్లీప్, అండ్ ఫిఫ్త్ వెరీ సిగ్నిఫికెంట్ బట్ లీస్ట్ నోన్ ఫ్యాక్టర్ వన్స్ అగైన్ ద హార్మోన్ డిస్రప్టింగ్ కెమికల్స్. ఈ కెమికల్స్కి ఎక్స్పోజర్స్. సో ఇవన్నీ కలిసి మనం కుక్ చేస్తే పీసీఓ ఫామ్ అవుతుంది. సో ఈ పీసీఓ అనేది ఇప్పుడు ప్రతి 3 అమ్మాయిలలో ఒకరికి చూస్తున్నాం. సో చాలా మంది ఏమంటారంటే, మాకు పీసీఓఎస్ వచ్చిందండి, తర్వాత మేము లావ్ అయిపోయాము, మాకు తర్వాత ఇవన్నీ వచ్చాయి అంటారు. కానీ ప్రాబ్లమ్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి లోపల ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు బయటకు వచ్చే సిమ్టమ్స్, జ్వరం వస్తుంది, ఒళ్ళు నొప్పులు వస్తుంది, తలనొప్పి వస్తుంది, టయర్డ్గా అనిపిస్తుంది, ఇవన్నీ సిమ్టమ్స్ అనమాట. సేమ్ అలానే పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. దాని సిండ్రోమ్ అని ఎందుకు మార్చారంటే, దాంట్లో చాలా సిమ్టమ్స్ ఉన్నాయి మనకి. సో ఈ సిమ్టమ్స్ అన్నీ మనకి బయటికి కనిపించే సిమ్టమ్స్ మాత్రమే. సో మనం రూట్ కాజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ట్రీట్ చేయకపోతే పీసీఓ అనేది తగ్గదు. సో ఇప్పుడు మీరు ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళండి పీసీఓ ప్రాబ్లంతో, ఫస్ట్ గైనకాలజిస్ట్ చెప్పే ఫస్ట్ అడ్వైజ్ ఏంటి అని అంటే, నేను ఇప్పుడు ఇస్తానమ్మా నీకు మందులు, కానీ నీకు టెంపరీ రిలీఫ్ మాత్రమే, బట్ నువ్వు వెయిట్ తగ్గకపోతే కనుక నీకు ఈ సిమ్టమ్ అనేది
నీకు మందులు వాడిన తర్వాత కంటిన్యూ అవుతుంది. సో నువ్వు ఇఫ్ యూ వాంట్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్ వన్స్ ఫర్ ఆల్, నువ్వు ఖచ్చితంగా వెయిట్ తగ్గాలి, అట్లీస్ట్ 10% ఆఫ్ బాడీ వెయిట్ లూజ్ అవ్వాలి, యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవాలి, లేకపోతే నీకు పీసీఓ తగ్గదు అనేది ప్రతి గైనకాలజిస్ట్ కౌన్సిల్ చేస్తూనే ఉన్నాం మేము. హార్మోన్స్ అనేవి ఒక సీసా లాంటివి, ఒక్క హార్మోన్ అటు ఇటు అయ్యింది అని అంటే అది మిగతా వాటి మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో దానివల్ల ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి ప్రతి మంత్ ఎగ్ రిలీజ్ అవ్వదు. ఎగ్ రిలీజ్ అవ్వడానికి కావాల్సిన హార్మోన్ ఏదైతే ఈస్ట్రోజన్ అనేది ఉందో వీళ్ళకి ఆప్టిమమ్ లెవెల్లో ఉండదు. సో ప్రతి ఎగ్ కొంత కొంత పెరగడము, అది ఫుల్గా పెరిగే శక్తి దానికి ఉండదు. సో అది మధ్యలో ఆగిపోతుంది, అది ముందుకు వెళ్ళలేదు వెనక్కి పోలేదు అన్నట్టు అయిపోతుంది. ఇప్పుడు అమ్మాయిలు కాంప్లికేటెడ్ అంటారు కానీ వాటి గుడ్లు కూడా కాంప్లికేటెడే అండి నన్ను అడిగితే. సో ఇలా మధ్యలో ఆగిపోయిన గుడ్లకి ఒక స్వభావం ఉంది, అదేంటి అని అంటే అది ఆండ్రోజన్స్ని రిలీజ్ చేస్తుంది, అంటే మేల్ హార్మోన్స్ని అది రిలీజ్ చేస్తుంది. ఆ సిస్ట్లన్నీ, ఆ గుడ్లు మధ్యలో ఆగిపోయిన గుడ్లన్నీ అలా పేరుకుపోవడం వల్ల దాన్ని అది సిస్ట్ లాగా కనిపిస్తుంది మనకి స్కాన్లో. సో దాన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం. సో ఈ మధ్యలో ఆగిపోయిన గుడ్లు మేల్ హార్మోన్స్ ఆండ్రోజన్స్ అంటాం, అంటే మగవాళ్ళ హార్మోన్స్ టెస్టోస్టెరోన్ ఆండ్రోజన్స్ అనేటివి రిలీజ్ చేస్తాయి. దానివల్ల హెయిర్ గ్రోత్, చిన్ మీద, అప్పర్ లిప్ మీద, ఇక్కడ సైడ్ లాక్స్ పెద్దవిగా ఉండడము, సో బాడీ హెయిర్ కూడా మేల్ ప్యాటర్న్ డిస్ట్రిబ్యూషన్లో ఉండడము, గొంతు మారడము, ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే మెకానిజం వల్ల ఇక్కడ బ్లాక్ అవ్వడము, దాన్ని అకాంతోసిస్ నైగ్రికెన్స్ అంటాము. సో ఇలాంటివి చాలా చూస్తాం అనమాట. సో ఓవరాల్గా దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే మనం యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం, కరెక్ట్ డైట్ ఫాలో అవ్వడము, వెయిట్ లాస్ అవ్వడము, స్ట్రెస్ తగ్గించుకోవడము చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ ప్లేస్ అ మెయిన్ రోల్ ఇన్ ఆల్ దీస్ హార్మోనల్ డిజార్డర్స్. చాలామందికి ఉండే ప్రశ్న, అందులో ఈ జనరేషన్లో పెళ్లి చేసుకోవడమే చాలా లేట్గా చేసుకుంటున్నారు. ప్రెగ్నెన్సీ అనేది కొన్నిసార్లు తెలియకుండా ఆడవాళ్ళకైతే 30-35 దాకా కూడా తీసుకెళ్ళి అప్పుడు ప్రెగ్నెంట్ అవుదాం, నిదానంగా అవుదాంలే, పెళ్లి చేసుకున్నా కూడా కొద్దిగా లేట్గా అయితే పర్లేదు అని అనుకుంటూ ఉంటారు. ఫిజికల్గా మాట్లాడాలంటే, యాజ్ ఎ డాక్టర్ టర్మ్స్లో మాట్లాడాలంటే, ఏ ఏజ్లో ప్రెగ్నెన్సీ వస్తే అమ్మాయిలకి బెస్ట్ అని అంటారు? సో అమ్మాయిల్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఏజ్ పెరిగే కొద్దీ అమ్మాయిల్లో ఎగ్ క్వాలిటీ తగ్గిపోవడము, అంతేకాదు మాకు ఓపిక కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆటిజం ఇలాంటి వాటికి రిస్క్ కనుక చూసుకుంటే ఒక 40 years మదర్కి కంపేర్ చేస్తే షీ హ్యాస్ 50% హయ్యర్ రిస్క్ ఆఫ్ గివింగ్ బర్త్ టు అ చైల్డ్ విత్ ఆటిజం కంపేర్డ్ టు అ 25-year-old మామ్. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఏజ్. 20-25 years కంతా ఇప్పుడు ఈ మధ్య యూత్కి ఒక క్లారిటీ వస్తుంది, కెరియర్లో హాఫ్ జర్నీ అయిపోతుంది కూడా ఈ మధ్య. సో ఆ టైంలో వాళ్ళు బ్రేక్ తీసుకొని మ్యారేజ్ అండ్ కిడ్స్ అయిపోగొట్టుకుంటే కనుక ఆఫ్టర్ 30 వాళ్ళు హ్యాపీగా కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఫస్ట్ కెరియర్ అని దాని మీదే కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేసి 30 years తర్వాత కన్సీవ్ అవ్వడంలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ప్రెగ్నెన్సీ జర్నీలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అంతేకాదు డెలివరీ అయిన తర్వాత కూడా ఓపిక తక్కువ ఉండడం, స్టామినా లేకపోవడం, కెరియర్ ఏమో బాగుంటుంది మనకి కానీ ఆ మనీ ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలియని పరిస్థితిలా అయిపోతుంది. సో అందుకే మన వాళ్ళు కూడా ఏ ఏజ్లో జరగాల్సిన ముచ్చట ఆ ఏజ్లో జరగాలి అని చెప్పేవాళ్ళు. సో ఆ పిల్లలు 10th క్లాస్కి వచ్చేసరికి మీకు 40-45 years ఉంటాయి, యూ కెన్ హ్యాపీలీ వాచ్ దెమ్ గ్రో. అట్లా దాంతోపాటు మీరు వాళ్ళని సపోర్ట్ చేసే స్టామినా కూడా మీకు ఇంకా ఉంటుంది. సో ఆ విధంగా చూస్తే ఆన్ ద లాంగ్ రన్ మీకు ఇదే బెటర్ అవుతుంది. కానీ ఈ రోజుల్లో ఆ టైంలో బ్రేక్ తీసుకోమని చెప్పాము అంటే చూసే వాళ్ళందరూ కూడా ఇప్పుడు అవసరం నీకు, ఎందుకు బ్రేక్ తీసుకున్నావు, వేస్ట్, టైం అంతా వేస్ట్, ఎంత పాపం చేసినట్టు అదొక డిఫరెంట్ రాంగ్ టర్మ్గా చూస్తారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటండి? పిల్లల వల్ల కెరియర్ అనేది ఎప్పుడు పాడవదండి, దానికి నేనే పెద్ద ఎగ్జాంపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రొఫెషనే చూసుకుందాము. ఇప్పుడు మీరు మీ ఆఫీస్కి వెళ్ళంగానే మీకు ఒక రిసెప్షనిస్ట్ ఉంటుంది, మీకు ఇన్ని అపాయింట్మెంట్స్ ఉన్నాయి, అదే అని చాలా ప్రెడిక్టబుల్ జాబ్స్ ఉంటాయి మీ అందరివి. బట్ ఒక మదర్ 24/7 మదర్ జాబ్ అనేది ఇట్స్ అ హైలీ అన్ప్రెడిక్టబుల్ జాబ్. ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు అన్నట్టుగా ఉంటుంది. పిల్లలు ఎప్పుడు టాంట్రమ్స్ త్రో చేస్తారో తెలియదు. మీరు ఫుడ్ ప్రిపేర్ చేసుకొని రాగానే వాళ్ళు ఏం తినరు, వాళ్ళకి ఎన్నో మాటలు చెప్పి తినిపించాలి, కథలు చెప్పాలి, చాలా ఓపిక ఉండాలి. మనకి ఎన్నో డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు, మైండ్లో వాల్కెనాలు రగులుతూ ఉండొచ్చు, మీ స్పౌస్తో మీకు మనస్పర్ధలు ఉండొచ్చు, వేరే వాళ్ళ వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కానీ ఆ ఫ్రస్ట్రేషన్ అనేది పిల్లల మీద చూపించకూడదు, చూపించలేము. సో అవన్నీ మనం లోపల పెట్టుకొని బయటికి నవ్వుతూ ఎంతో ఆర్టిస్టిక్గా, క్రియేటివ్గా, చాలా పేషెంట్గా చేయాల్సిన జాబ్. ఇన్ని క్వాలిటీస్ ఏ జాబ్ డిమాండ్ చేస్తుంది? మదర్ జాబ్ తప్ప. సో ఈ జాబ్ చేసిన తర్వాత మేము ఈ స్కిల్స్ అన్ని నేర్చుకుంటాం. ఒక 2-3 years ఇంట్లో 24/7 మదర్గా ఉన్న వాళ్ళకి ఈ స్కిల్స్ అన్నీ వస్తాయి.
సో ముందు కెరియర్కి తర్వాత కెరియర్ ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. చాలా అప్గ్రేడెడ్గా మేము సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసుకుంటాము. ఎందుకంటే ఈ స్కిల్స్ వేరే ఏ జాబ్ నేర్పించదు, వేరే ఏ జాబ్ డిమాండ్ కూడా చేయదు. సో అన్నిటికంటే వరల్డ్లో కష్టమైన జాబ్ ఏంటి అని నన్ను అడిగితే టు బీ ఏ 24/7 మదర్గా ఉండడం అనేది అతి కష్టమైన జాబ్. సో అది చేస్తూ అయ్యో నేను హౌస్ వైఫ్గా ఉంటున్నానే అని దయచేసి అలా అనుకోకండి. ఎందుకంటే దాంట్లో మీరు పెడుతున్న స్కిల్స్ కానీ మీరు పెడుతున్న ఎఫర్ట్స్ కానీ వేరే ఏ జాబ్లో కూడా ఎవ్వరు పెట్టుండరు, పెట్టలేరు కూడా. సో చాలామంది అనుకుంటారు అయ్యో మేము దారి తప్పిపోయామే, కెరియర్లో దారి తప్పిపోయామే అనుకుంటారు. కానీ అస్సలు బాధపడద్దండి. ఎందుకంటే దారి తప్పినప్పుడే కొత్త దారులు మనకి కనిపిస్తాయి, కొత్త దారులు మనల్ని ఆహ్వానిస్తాయి. సో మనం ఇన్ని స్కిల్స్ నేర్చుకొని సెకండ్ ఇన్నింగ్స్ అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా కింద మీద పడి 24 గంటలు వీళ్ళని చూసుకుంటూ 2 పిల్లల్ని పెంచానే, అలాంటిది 8 గంటలు ఈ జాబ్ చేయలేనా అనే కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా మీలో వస్తుంది. గ్యారంటీగా చెప్తున్నాను, ఎందుకంటే దాని నిలువెత్తు నిదర్శనం నేనే. 200% ఇదైతే నేను మిమ్మల్ని చూశాను మేడం. ఎందుకంటే మీరు అప్పుడు కెరియర్ బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు బౌన్స్ బ్యాక్ ఎలా అంటే ఇది కాదు నేను నెక్స్ట్ లెవెల్ రావాలని చెప్పి ఒక 2 years మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకొని ఈరోజు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో డాక్టర్ శ్రావ్య అంటే చూడని తెలుగు వాళ్ళు ఉండరని చెప్పడంలో నాకు అతిశయోక్తి లేదు. అంటే మీరు ఎంత బౌన్స్ బ్యాక్ అయ్యారో చూడండి. అది ప్రొఫెషనల్గా కూడా బిఫోర్ ఏ మదర్, ఆఫ్టర్ ఏ మదర్ నా పర్స్పెక్టివ్ టువర్డ్స్ ప్రెగ్నెన్సీ, కపుల్స్, విమెన్, చిల్డ్రన్, ఫర్టిలిటీ ఇష్యూస్ ఎంతగానో మారిపోయాయి. అప్పుడు నేను చూసే విధానానికి ఇప్పుడు నా లెన్స్కి ఎంతో తేడా ఉంది. నార్మల్ డెలివరీ అయితే దేవుడి దయ వల్ల చాలరా బాబు, ఆ సిజేరియన్తో అసలు పడలేమని చెప్పి అంటే యాజ్ ఏ మెన్గా నాకు ఆ పర్స్పెక్టివ్ తెలియదు. మీరు డాక్టర్గా, గైనిక్గా ఆ పర్స్పెక్టివ్ అసలు నార్మల్ డెలివరీ అయితే రైటా, సిజేరియన్ అయితే రైటా, ఏది ఎక్కువ కాంప్లికేషన్స్ ఉంటాయని మీరు అంటారు? నార్మల్ డెలివరీని నార్మల్ అని ఊరికే అనలేదు. ఇట్ ఈస్ అ నార్మల్ ప్రాసెస్. దానివల్ల ఖచ్చితంగా అడ్వాంటేజెస్ ఉంటాయి. మదర్కే కాదు, బేబీ పరంగా చూస్తే కూడా బేబీ నార్మల్ లేబర్లో మదర్ వెజైనా ద్వారా బయటకు వచ్చినప్పుడు ఆ మదర్ వెజైనా దగ్గర ఉండే ఆ మైక్రోబ్స్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల బేబీ ఫ్యూచర్ గట్ హెల్త్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుందని ఇప్పుడు స్టడీస్ చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాయి. సో అలా చూస్తే నార్మల్ డెలివరీ అనేది బేబీ ఫ్యూచర్ గట్ హెల్త్కి, ఫ్యూచర్ ఓవరాల్ హెల్త్కి మంచిదే. కానీ అలా అని చెప్పి మదర్కి, బేబీకి ఏదన్నా వాళ్ళ కాంప్రమైజ్ ఉన్నా కూడా నార్మల్కే ట్రై చేయాలి అనేది చాలా తప్పు అవుతుంది. ఎందుకంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బిడ్డ తల్లి గర్భంలోనే ఒక్కొక్కసారి మోషన్ పాస్ చేయడము, దాన్ని మింగడం వల్ల ఆస్పిరేషన్ రిస్క్ అంటాము. లేకపోతే బేబీ హార్ట్ బీట్లో తేడాలు వస్తూ ఉంటాయి. సో బేబీకి హార్ట్ బీట్ కాంప్రమైజ్ అయినప్పుడు కానీ లేకపోతే ఎనీ అదర్ ప్రాబ్లమ్స్, ఒక్కోసారి మదర్కి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. లైక్ బీపీ రావడము, ఫిట్స్ రావడము, అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అలాంటి టైంలో కూడా డెలివరీ కరెక్ట్ అనుకున్నప్పుడు మనము బేబీని, మదర్ని ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని ప్రోస్ అండ్ కాన్స్ వే చేసుకొని తీసుకోవాల్సిన డెసిషన్ అది. శ్రావ్య గారు, అలాగే మెయిన్గా ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళ సైకలాజికల్ కానీ లేకుంటే ఫిజికల్ చేంజెస్ ఏమేమి వస్తుంటాయి? ప్రెగ్నెన్సీలో అమ్మాయిలకి ఫిజికల్, కెమికల్ అంటే హార్మోనల్ చేంజెస్ అండ్ సైకలాజికల్ చేంజెస్ అన్ని రకాల చేంజెస్ వస్తాయి. ఫస్ట్ 3 months వాళ్ళకి నాజియా, కడుపులో వికారంగా ఉండడము, వామిటింగ్, స్మెల్స్ పడవు, ఏ స్మెల్ చూసినా కూడా కడుపులో తిప్పుతుంది అని అంటూ ఉంటారు. అట్లాగే యూరిన్ అర్జెన్సీ పెరుగుతుంది, ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఫస్ట్ 3 months అండ్ లాస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో గర్భసంచి బ్లాడర్ మీద ప్రెషర్ ఉంటుంది. సో దానివల్ల వాళ్ళకి రిపీటెడ్గా యూరిన్ వెళ్ళాల్సి రావడము, వెళ్ళిన ప్రతిసారి కొంత అమౌంట్ వాళ్ళు కొంత పాస్ చేస్తూ ఉంటారు. బట్ అర్జెన్సీ ఎక్కువగా ఉంటుంది. సో ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంతేకాదు జనరల్గా కూడా టయర్డ్నెస్ ఎక్కువ ఉండడము, బ్యాక్ పెయిన్ ఉండడము. సో ముందర ఒక 5-6 kgs వెయిట్ మీకు కట్టి పెడితే కనుక సో మీకు ఎటు పడుకోవాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది, బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఇట్ ఈస్ రియాలిటీలో చాలా ప్రాబ్లమాటిక్గానే ఉంటుంది తనకి. దానివల్ల నిద్ర సరిగ్గా పట్టకపోవడము, నిద్రలో ఎటువంటి పొజిషన్ తనకు సరిగ్గా కుదరకపోవడము. అంతేకాదు ఈ మంత్స్ పెరిగే కొద్దికి ఈ పెల్విక్ రీజియన్లో ముందు భాగం ప్యూబిక్ ఏరియా అంటాం, అక్కడ ఉండే ఆ బోన్స్ అండ్ లిగమెంట్స్ అవన్నీ లూజన్ అవుతూ రిలాక్స్ అవుతూ ఉంటాయి వచ్చే బేబీకి రూమ్ జర్నీకి. సో దానివల్ల కూడా ప్యూబిక్ ఏరియాలో చాలా పెయిన్ ఫేస్ చేస్తూ ఉంటుంది తను 8th, 9th month ఆ టైంలో. ఇంకా డెలివరీ విషయానికి వస్తే డెలివరీ పెయిన్ని ఎలా డిస్క్రైబ్ చేశారంటే 21 బోన్స్, 21 బోన్స్ ఒకటేసారి విరిగితే ఎలా ఉంటుందో అంత పెయిన్ వస్తుంది అని అంటారు. బట్ అఫ్ కోర్స్ డెలివరీ తర్వాత తను మర్చిపోతుందిలేండి, అది వేరే విషయం. బట్ ఓవరాల్గా ఈ 9 monthsలో తనకి జరిగే చేంజెస్కి తను కోరుకునేది ఒక్కటే, అదేంటి అంటే సపోర్ట్. మేడం మామూలుగా మీరు వచ్చే ఫిజికల్ చేంజెస్ వీటన్నిటి గురించి చెప్పారు. ఆ టైంలో నాకు తెలిసి వాళ్ళకి
కొద్దిగా మానసికంగా సపోర్ట్ కూడా ఇంపార్టెంట్. అది భర్త నుంచి అవ్వచ్చు, చుట్టుపక్కల అత్తమామ నుంచి కానీ అమ్మా నాన్న నుంచి అవ్వచ్చు. సో ఆ టైంలో ఎటువంటి సపోర్ట్ ఉండాలి వాళ్ళకి? అమ్మాయిలకు ఒక సేయింగ్ ఉంటుందండి, ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో కానీ డెలివరీ అయిన తర్వాత కానీ ఆ అమ్మాయిని ఎవరైనా ఇబ్బంది పెడితే ఆ అమ్మాయి డెత్ బెడ్ మీద కూడా వాళ్ళని గుర్తుంచుకుంటుందంట. అంటే అది మర్చిపోదు, అంత ట్రామా, అంత స్కార్ ఫేస్ చేస్తుంది తను. ఎందుకంటే ఆ టైంలో అమ్మాయి చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఆ టైంలో మనం బాధ పెట్టినా ఇబ్బంది పెట్టినా ఏ విధంగానైనా అది తనకి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది, తను మర్చిపోలేదు అండ్ ఎప్పటికీ ఫర్గివ్ చేయలేదు అనేది చాలా మంది అమ్మాయిలు బిలీవ్ చేసే విషయమే అది. సో షీఈస్ గెట్టింగ్ అ న్యూ లైఫ్ ఇన్ టు దిస్ వరల్డ్. సో మనకి తెలిసినంతలో మనం సపోర్ట్ చేస్తామే తప్ప సూటిపూటి మాటలు మాట్లాడకూడదు. బేబీ ఏంటి ఇంత సన్నగా ఉంది, పాలు ఇవ్వట్లేదా సరిగ్గా, లేకపోతే నువ్వేంటి ఇంకా లావుగా ఉన్నావు, ఇంకెప్పుడు సన్నగా అవుతావు, ఇంకెప్పుడు సన్నగా అవ్వకపోతే ఇంక ఇలాగే ఉండిపోతావు తెలుసా. సో ఇలాంటి మాటలు, ఇలాంటి నెగిటివిటీ వద్దు వాళ్ళ దగ్గర. చాలామంది నేను విన్నది చాలా డైలాగులు ఏంటంటే, చాలామంది పెద్దవాళ్ళు వచ్చి నేను కనలేదా నలుగురిని, మేము పెంచలేదా ఇంతమంది పిల్లల్ని అని చెప్పి అంటూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళు పడే మనోవేదన. ఇప్పుడు బేబీ ఏడ్చినా అమ్మకెళ్ళే చూస్తారు, అమ్మ తప్పే అంటారు. ఏ చిన్నదైనా బేబీ సరిగ్గా పడుకోకపోయినా అమ్మే, చిన్న ర్యాష్ వచ్చినా అమ్మే, అన్నిటికీ అమ్మే. ఓ పక్క షీ ఈజ్ ఆల్సో న్యూ మామ్, తను కూడా తన ఓన్ స్ట్రగుల్స్ తను ఫేస్ చేస్తూ ఉంది. బేబీని ఎలాగైతే మనం ఎంత అపురూపంగా చూసుకుంటామో అమ్మకి కూడా అది చాలా అవసరం. తను కూడా ఒక కొత్త అవతారం ఎత్తింది అక్కడ. షీఈ్ అ న్యూ మామ్, కొత్త రెస్పాన్సిబిలిటీస్ తనకి చాలా. చెప్పాలంటే బేబీ కంటే కూడా అమ్మకి సపోర్ట్ అవసరం. అమ్మ హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్గా బేబీ హ్యాపీగా ఉంటుంది. సో మనం వీలైనంత సపోర్ట్ చేద్దాము, వీలు అవ్వకపోతే కామ్గా ఉందాం, కానీ వాళ్ళని బాధ పెట్టే మాటలు, సూటిపూటి మాటలు మాత్రం దయచేసి మాట్లాడదు. ఎందుకంటే ఆ అమ్మాయి చచ్చేదాకా మర్చిపోదు. మీరు యాజ్ ఎ గైనకాలజిస్ట్ కాబట్టి చాలామంది రెగ్యులర్గా కామన్గా వినే టర్మ్స్ని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. పిల్లలు పుట్టిన తర్వాత తల్లిపాలే అన్నిటికంటే శ్రేయస్కరం, అసలు తల్లిపాలను మించిన ఔషధం ఇంకోటి లేదని మన పురాతన కాలం నుంచి అలాగే చెప్తున్నాయి. ఈ మధ్య మోడ్రన్ పేరెంటింగ్లో చాలామంది వినేది ఏంటంటే, పాలు ఎక్కువ ఇచ్చినా తప్పే, బ్రెస్ట్ ఫీడింగ్ ఈ ఏజ్ వరకే చేయండి, ఇంత తర్వాత చేయకూడదు, లేదా మీరు మామూలుగా ఫార్ములా మిల్క్ ఇవ్వచ్చు కదా అని చెప్తూ ఉంటారు. వాళ్ళందరికీ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోన్ ఈ హార్మోన్స్ అన్ని బాడీలో పుష్కలంగా ఉంటాయి. డెలివరీ అయినప్పుడు ఏమవుతుందంటే హార్మోన్స్ అన్ని సడన్గా డ్రాప్ అయిపోతాయి ఆఫ్టర్ డెలివరీ. ఆ సడన్ డ్రాప్ ఆఫ్ హార్మోన్స్ వల్ల ఆమెలో చాలా ఇమోషనల్ అండ్ సైకలాజికల్, అందుకే పోస్ట్ పార్టమ్ స్ట్రెస్, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేవి డెలివరీ అయిన తర్వాత మనం చూస్తూ ఉంటాం. బికాస్ ఆఫ్ దిస్ హార్మోనల్ చేంజెస్. ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల తను సైకలాజికల్గా అవన్నీ ఫేస్ చేస్తూ ఉంటుంది. సో బ్రెస్ట్ ఫీడింగ్ మంచిది అని అందరం చెప్తున్నామే కానీ తనకి అన్లెస్ చుట్టుపక్కల నుంచి సపోర్ట్ ఉంటే తప్ప షీ కెనాట్ సస్టైన్ బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ అనేది. 2 years బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం అనేది వెరీ మచ్ రికమెండెడ్ బై ఆల్ ద పీడియాట్రిషియన్స్. 6 months ఓన్లీ తల్లిపాలే తప్ప ఇంకేది తాపించకూడదు అని చెప్తున్నాము, ఇంకేది తినిపించకూడదు. 6 months తర్వాత కూడా కంటిన్యూ బ్రెస్ట్ ఫీడింగ్ విత్ సాలిడ్ ఫుడ్స్ ఫర్ 2 years, ఎక్స్టెండెడ్ బ్రెస్ట్ ఫీడింగ్. సో చాలా అవసరం. బట్ ఇప్పుడు నా ఎగ్జాంపులే తీసుకుంటే, మా ఇంట్లో నాకు 2 sisters, నాకు చిన్న 2 చెల్లెళ్ళు, మా అమ్మ, మా నానమ్మ, వీళ్ళందరి సపోర్ట్తో నేను మా 2 పిల్లలకి 2 years బ్రెస్ట్ ఫీడ్ చేయగలిగాను. అకార్డింగ్ టు సైన్స్ కూడా ఆఫ్టర్ డెలివరీ పోస్ట్ పార్టమ్ పీరియడ్ అంటే మినిమం 42 days, డెఫినేషన్ కూడా 42 days వరకు ఆఫ్టర్ డెలివరీ అంత టైం పడుతుంది మనకి మేజర్ ఫిజికల్ చేంజెస్ అన్ని నార్మల్ అవ్వడానికి. అండ్ ఇట్ టేక్స్ 6 months మనకి మొత్తం హార్మోనల్గా, మొత్తం ఫిజికల్గా మనం బ్యాక్ టు నార్మల్ అవ్వడానికి ఇట్ టేక్స్ 6 months. మనమంతా ఏంటంటే మగువా లోకానికి తెలుసా నీ విలువ అని పాటలు అయితే పాడుతున్నాం, కానీ నిజంగా ఆ అమ్మ విలువ తెలుసుకొని ఆ అమ్మకి సపోర్ట్ చేస్తున్నామా, మేమంతా కనలేదా, మేమంతా చేయలేదా ఇలా మాట్లాడతారు. కానీ అప్పట్లో వేరు, ఇప్పుడు వేరు. ఇట్ టేక్స్ ఎ విలేజ్ టు రేజ్ అ చైల్డ్ అంటారు. అంటే అప్పట్లో ఫ్యామిలీ స్ట్రక్చర్ అలా ఉండేది, కానీ ఇప్పుడు ఫ్యామిలీ స్ట్రక్చర్ వేరు, ఇప్పుడు తనకు వస్తున్న సపోర్ట్ వేరు. సో ఇలాంటి టైంలో ఖచ్చితంగా తనకి సపోర్ట్ అనేది చాలా అవసరం. మనం ఆ మగువ విలువ తెలుసుకొని తనకి ఆ విధంగా సపోర్ట్ చేయాలి. ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తాను. నేను విన్న దాంట్లో ఫస్ట్, అప్పుడున్న ఫుడ్ డైట్ వేరు, ఇప్పుడున్న ఫుడ్ డైట్ వేరు. అప్పుడున్న ఉమెన్ స్ట్రెంగ్త్ వేరు, ఇప్పుడున్న ఉమెన్ స్ట్రెంగ్త్ వేరు. అప్పుడుండే జాయింట్ ఫ్యామిలీ సపోర్ట్ వేరు, ఇప్పుడుండే న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్ వేరు. అప్పుడుండే పిల్లల మైండ్ సెట్ వేరు, ఇప్పుడుండే పిల్లల్ని 2 సంవత్సరాలు ఒక చోట కూర్చోమంటే వాడు అసలు కూర్చోకుండా ఇల్లంతా పరిగెడుతుంటే ఆ టైంలో తను వెళ్ళే సైకలాజికల్ ట్రామాకు కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇన్ని డిఫరెన్సెస్లో మళ్ళీ పురాతన దానితో కంపేర్ చేస్తూ ఉంటే అది ఖచ్చితంగా వాళ్ళని ఇంకా సైకలాజికల్గా లో చేస్తుందని నా ఫీలింగ్.
సో ఇక్కడ హస్బెండ్ రోల్ చాలా ఇంపార్టెంట్. సో చిన్నప్పటి నుంచి మనం కూడా ఇంట్లో అబ్బాయిలకి అమ్మాయిని ఎలా రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళని ఎలా చూసుకోవాలి, ఎలా కేర్ చేయాలి, రెస్పాన్సిబిలిటీస్ ఎలా షేర్ చేసుకోవాలి అనేది వాళ్ళకి ఖచ్చితంగా నేర్పించాలి. యాక్చువల్లీ అలా నేర్పించిన వాళ్ళు ఎంతోమంది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడుండే జనరేషన్లో. నేను మిమ్మల్ని కూడా చూసానన్న, అంటే దగ్గరగా చూశాను. మీరు ఎలా మీ వైఫ్ని సపోర్ట్ చేస్తుంటారు, ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా షేర్ చేసుకుంటారు అనేది కళ్ళారా చూశాను. సో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఏదో ఒకటి క్రిటిసైజ్ చేసి తప్పించుకునే రెస్పాన్సిబిలిటీస్ని తప్పించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఇద్దరూ ఉన్నారు. సో వాళ్ళు కూడా ఈ కోవలోకి వస్తే బాగుంటుంది. సో అదేంటంటే మనం పేరెంటింగ్ ఇంట్లో చిన్నప్పటి నుంచి వాళ్ళకి అవి చెప్పి నేర్పిస్తే, women, keep your women happy, your life will be happy, your family will be happy, just keep her happy and secured అంతే. మీరు ఎలాగో ఇప్పుడు ఆ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను, ఒక పర్ఫెక్ట్ హస్బెండ్ రావాలి అంటే ఫస్ట్ అతను పర్ఫెక్ట్ కొడుకుగా పెంచితేనే అతను పర్ఫెక్ట్ హస్బెండ్గా వస్తాడని నేను అంటాను. అప్పుడే ఒక ఉమెన్ని మదర్ ప్రాపర్ పేరెంటింగ్ చేస్తే అతను పెళ్ళయిన తర్వాత వైఫ్ని అంతే ప్రాపర్గా కేర్ తీసుకుంటే నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. అలాంటి విషయాల్లో ఒక కిడ్ని, ఒక అబ్బాయిని తల్లెలా పెంచాలి, అమ్మాయిని తల్లెలా పెంచాలి, ఈ రెండు విషయాలు మీ మాటల్లో. సో ఇప్పుడు బయట ఎన్నో న్యూస్లు చూస్తున్నాము, అబ్బాయిలు అమ్మాయిలని టీజింగ్ చేస్తున్నారని, అది ఇది. సో మనం ఇంట్లో ఏది నేర్పిస్తున్నాము అని అంటే, ఫస్ట్ అబ్బాయి నాన్న అమ్మని ఎలా చూసుకుంటున్నాడు అనే దాన్ని బట్టే తను ఫస్ట్ రోల్ మోడల్ నాన్నే అక్కడ. అంతేకాదు ఇంట్లో కూడా మనము అమ్మాయిలు ఎప్పుడన్నా నైట్ టైం బయటికి వెళ్తేనో, 8 గంటల తర్వాత బయటికి వెళ్తేనో, ఇంటికి రాకపోతేనో, ఇంట్లో మరి మీ అబ్బాయే ఏమంటాడు, ఏందమ్మా అట్లా పంపిస్తున్నావు, చెల్లినో అక్కనో ఎవరినో అలా పంపిస్తావేంటి, బయట ఎలా తాగి తిరుగుతూ ఉంటారో తెలుసా, అలా పంపకు అన్నప్పుడు ఫస్ట్ ఆ అబ్బాయే కనుక నైట్ టైం బయట తిరుగుతూ ఉంటే ఫస్ట్ నువ్వు వెళ్ళకు, ఆ బయట తాగి తిరిగి అమ్మాయిలను ఏడిపించే వాళ్ళలో నువ్వు ఒకడివే కదా. నీ చెల్లి లాంటి అమ్మాయిలు బయట సేఫ్గా ఉండాలంటే నువ్వు కూడా 8 గంటల తర్వాత బయటకు వెళ్ళకు అనే రిస్ట్రిక్షన్ ఫస్ట్ తల్లి బాబుకి పెట్టాలి ఖచ్చితంగా. మనం కూడా ఇంట్లో ఎలా చేస్తామంటే, అమ్మాయిలతో చాలా మంది అంటూ ఉంటారు, నీకు ఇంత చదువు దేనికమ్మా, లాస్ట్కి నువ్వు చేయాల్సింది పిల్లల్ని చూసుకోవడం, ఇల్లు చక్కబెట్టుకోవడమే కదా అని అంటారు. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే ఫస్ట్ ఆ పాపను పంపించి కిచెన్లోకి పంపించి టీ చేసుకొని రమ్మని వాళ్ళకి మర్యాదలు చేయమని చెప్తారు. అక్కడ బాబు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నా కూడా తనని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. పైగా కొంతమంది ఇళ్లలో అసలు అబ్బాయిలు కిచెన్లోకి ఎంటర్ అవ్వడం కూడా నిషేధమే. దే ఆర్ నాట్ అలౌడ్ టు ఎంటర్ ఇన్ టు ద కిచెన్. అంతెందుకు చిన్న పిల్లల అబ్బాయిలు కుకింగ్ సెట్తో ఆడుకుంటే కూడా కొంతమంది పేరెంట్స్ దాన్ని నామోషిగా ఫీల్ అయ్యి ఆడుకోనివ్వరు కుకింగ్ సెట్తో. సో మనం చిన్నప్పటి నుంచి మనమే అలా తయారు చేస్తున్నాం వాళ్ళని. సో మనమే ఇంట్లో ఎన్నో తేడాలు చూపిస్తున్నాం. ఇప్పుడు అమ్మాయిని తీసుకుంటే అమ్మాయి ఖచ్చితంగా అందంగా ఉండాలి అనే ప్రెషర్ ఉంటుంది. అదే అబ్బాయి అనుకోండి, అబ్బాయిలకు అందం అవసరం లేదు, పర్సనాలిటీ ఉంటే, అంటే వాళ్ళకి క్యారెక్టర్ ఉంటే చాలు. అబ్బాయిలకి ఏంటి అందం చూసేది అని అంటారు, అమ్మాయిలకేమో ప్రెషర్ ఉంటుంది. చివరికి అబ్బాయిలు కాస్త గట్టిగా మాట్లాడితే కూడా వాడు గొంత అంతేలే కానీ వాడు మనసు వెన్న అంటారు. అదే అమ్మాయి మాట్లాడితే ఇది చూడండి ఎలా అరుస్తుందో, రాకాసి, గయ్యాలి, ఓకల్ ఇలాంటి బిరుదులు ఇస్తారు. సో మనం ఎన్నో, అంతెందుకు ఇప్పుడు అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ ఏదన్నా తింటూ ఉన్నప్పుడు ఎన్నోసార్లు చూస్తుంటాం. మా పక్క అయితే నేను చాలాసార్లు చూసాను, ఇది అది అన్న కోసం పెట్టాను, లేకపోతే ఆ తమ్ముడు కోసం ఉంచాను, అది ఉంచు వాడి కోసం. అంటే ఫుడ్లో కూడా అంటే న్యూట్రిషన్ అనేది అబ్బాయిలకు మాత్రమే కదా, అమ్మాయిలకు కూడా కావాలి. సో అట్లా ఆ విధంగా మనం ఫస్ట్ నుంచి మనం ఇంట్లో వాళ్ళని ఆ స్పెషల్ స్టేటస్ లేకుండా నార్మల్గా, ఎందుకంటే ఇంతకు ముందు వేరు ఇప్పుడు వేరు కాబట్టి. సో ఇంతకు ముందులాగా అమ్మాయిలు ఒకప్పట్లో అబ్బాయిల నుంచి ఫిజికల్ సేఫ్టీ కోరుకునేవాళ్ళు, ఆ తర్వాత ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ కోరుకున్నారు, రెస్పెక్ట్ కోరుకున్నారు. కానీ ఇప్పుడు జనరేషన్లో షీ కెన్ హ్యావ్ ఇట్ ఆల్ వితౌట్ ద మేల్ పార్ట్నర్. ఒక హస్బెండ్ అనే వ్యక్తి లేకుండానే షీ కెన్ ఎర్న్ ఆల్ ఆఫ్ ఇట్. సో ఒక హస్బెండ్గా తనేం చేయగలగాలి, అన్నిట్లో రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అంటే తనకి ఇంటి పనులు తెలియాలి, బేసిక్ హౌస్ కీపింగ్, బేసిక్ కుకింగ్, ఇవి తెలియడం చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు కనుక అది రియలైజ్ అవ్వకుండా వాళ్ళని ఈ విధంగానే వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉంటే రేపు పొద్దున మ్యారేజెస్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. కోడలు పని చేస్తే ఉత్తమమైన కోడలు, ఆ టైంలో కొడుకెళ్ళ సపోర్ట్ చేసి ఏదైనా వంటింట్లో ఏదైనా పని చేస్తే, ఏరా నువ్వు ఆడంగిలాడువే ఎందుకు ఆ పనులు చేస్తావు అని చెప్పి అంటది అదే తల్లి తన కూతురు పనిచేస్తున్నప్పుడు అల్లుడు వచ్చి సపోర్ట్ చేస్తే, నా అల్లుడు బంగారం, వచ్చి మా అమ్మాయికి వంటింట్లో ఎంత బాగా హెల్ప్ చేస్తాడు. కొడుకు చేస్తే తప్పు, అల్లుడు చేస్తే రైటు. కరెక్ట్గా చెప్పారన్న. అసలు ఫస్ట్ డెలివరీ అయిన వెంటనే కూడా మనం చూస్తే ఫస్ట్ అడిగే క్వశ్చన్ అందరూ, అమ్మాయా అబ్బాయా?
అమ్మాయి అయితే రెస్పాన్సిబిలిటీ, అబ్బాయి అయితే అదో పెద్ద అసెట్. ఊరికే కంటే కూతురునే కనాలిరా అని పాటలు పాడడం వరకే తప్ప రియాలిటీలో ఎక్కడ చాలా చోట్ల చూస్తున్నాను, ఎక్కడ నాన్నను కొంతమంది ఉన్నారు అట్లా డిఫరెన్స్ చూపించని వాళ్ళు. ఇప్పుడు ఫస్ట్ అమ్మాయి అయితే సెకండ్ చైల్డ్ ప్లాన్ చేసుకోండి, ఇంకా సెకండ్ చైల్డ్ కూడా అమ్మాయి అయితే అయ్యో మాకు వారసుడు లేడే, మాకు వంశోద్ధారకుడు లేడే, ఇలా బాధపడే వాళ్ళు ఎంతో మంది ఇప్పటికీ ఉన్నారు. అఫ్ కోర్స్ మారారు చాలా మటుకు, బట్ ఇలాంటి వాళ్ళు కూడా ఇంకా చాలా మందే ఉన్నారు రియాలిటీలో. ఇప్పటికీ కూడా మనము ఫీమేల్ ఫీటిసైడ్ కేసెస్ చూస్తున్నాం. అంటే గర్భంలో అమ్మాయి అని తెలిసిన తర్వాత ఆ గర్భం తీయించుకునే వాళ్ళు, అలాంటి కేసెస్ మనం ఇప్పటికీ చూస్తున్నాము అని అంటే ఎక్కడ మనం ఉన్నామంటే ఎంత ప్రోగ్రెస్ అయ్యాం. అఫ్ కోర్స్ వీఆర్ ప్రోగ్రెసింగ్, బట్ ఇంకా చాలా ప్రోగ్రెస్ అవ్వాల్సింది చాలా ఉంది. ఇంకా ఒకవేళ గర్భంలో తెలిసినా లేకుంటే గర్భం దాల్చిన తర్వాత బిడ్డ పుట్టాక కూడా కాలవల్లో వదిలేసి వెళ్ళిపోయేంత దౌర్భాగ్య స్థితిలో ఇంకా మనం ఉన్నామంటే అది బాధాకరం. నిజమే అన్న. సో చాలా అవేర్నెస్, ఇంకా చాలా ఎడ్యుకేషన్ అనేది, ఇంకా ఎడ్యుకేషన్ అనగానే ఎంతో మంది డిగ్రీలు, మాకు ఇంత పొడవు డిగ్రీలు ఉన్నాయి అది ఇది అని అనుకుంటారు. కానీ అన్ని డిగ్రీలు ఉన్నా కూడా మీకు ఆ మారల్ వాల్యూస్, ఆ సివిక్ సెన్స్ లేకపోతే ఆ డిగ్రీలు అన్నీ వేస్టే. ఇంకా ఒక్కోసారి ఏం చదువుకొని వాళ్ళు బాగా ఆలోచిస్తూ ఉంటారు ఈ డిగ్రీలు ఉన్న వాళ్ళకంటే. సో ఎడ్యుకేషన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీథింగ్, అన్నిటికీ కాదు. ఖచ్చితంగా మన మారల్స్, మన రెస్పాన్సిబిలిటీస్ యాజ్ అ సిటిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇందాక చెప్తూ అబ్బాయిని ప్రాపర్గా పెంచాలి అన్నారు. ఆ టైంలో ముఖ్యమైన అంశం, ఒక అమ్మాయి ఎటువంటి సైకలాజికల్ ట్రామాకో లేకుంటే ఫిజికల్ చేంజెస్కి వెళ్తుంది అనేది చిన్నప్పటి నుంచి ఒక తల్లి అబ్బాయికి నేర్పియాలని నేను అంటాను. అది చాలా వరకు మిస్ అవుతుంది. దాని మీద మీ ఒపీనియన్? ఖచ్చితంగా ఎంతమంది తల్లులు అబ్బాయిలకి పీరియడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? ఖచ్చితంగా చెప్పాలి. ఇంట్లో సిస్టర్స్ ఉన్నా అంతెందుకండి, బయట ఫ్రెండ్సే ఉంటారు స్కూల్స్లో. అరే మీ ఫ్రెండ్స్కి ఇట్లా ఏదన్నా వచ్చినప్పుడు వాళ్ళని ఎలా కేర్ చేయాలి, వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలా చూసుకోవాలి, ఇట్ ఈస్ నథింగ్ టు బీ అషేమ్డ్ ఆఫ్. ఇది మీరు చెప్పకపోతే ఇప్పటికీ మేమంతా శానిటరీ నాప్కిన్స్ షాప్ నుంచి తెచ్చుకునేటప్పుడు దాచిపెట్టి తీసుకోవాల్సిన అవసరం అనేది మాకు ఉండేది కాదు. మనం ఫస్ట్ నుంచి చెప్పి ఉంటే కనుక ఖచ్చితంగా ఇట్ ఈస్ అవర్ డివైన్ పవర్ టు గివ్ లైఫ్. శానిటరీ నాప్కిన్స్ని అదేదో చూడకూడని విషయంలాగా అలా నల్లటి కవర్లో కప్పుకొని లేదా కొంగు చాటున పెట్టుకొని తెచ్చుకోవాల్సిన అవసరం లేనే లేదు. అట్లా మనము మన ఇంట్లో అబ్బాయిలకి ఫస్ట్ నుంచి ఎడ్యుకేట్ చేయాలి. నేను ఈరోజు బయటికి పోతుంటే నాతో ఒకరు మిస్బిహేవ్ చేశారు, లేదా ఒక క్రౌడెడ్ ప్లేస్లో నన్ను ఇన్అప్రాపరేట్గా టచ్ చేశారు అని ఒక అమ్మ కొడుక్కి తన భావోద్వేగాన్ని తెలియపరిచినప్పుడు ఆ కొడుకు ఫ్యూచర్లో ఇంకొక అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తాడా? లేదు. సో ఇలాంటివి వాళ్ళకి ఎంపతి అనేది ఇంట్లో మనం నేర్పించాలి. అవును, మా అమ్మ ఎలా ఫీల్ అవుద్ది, నా చెల్లి ఎలా ఫీల్ అవుతుంది, నేను ఇలా చెయ్యొచ్చా అనేది తనకి రావాలంటే ముందు మనం ఆ కనెక్షన్ మనం ఏర్పరచుకోవాలి ఇంట్లో. ప్రతి ఒక్కరూ అంటూ ఉంటారు అబ్బాయిలు ఏడిస్తే చాలు బాయ్స్ డోంట్ క్రై, బాయ్స్ డోంట్ క్రై అంటారు. దయచేసి అలా అనకండి. బాయ్స్ డోంట్ మేక్ అదర్స్ క్రై ఇలా చెప్పండి. వేరే వాళ్ళని ఏడిపించకూడదు అబ్బాయిలు అంటే అనేది మనం నేర్పిద్దాం. దట్ ఈస్ వాట్ బీయింగ్ అ బాయ్ ఈజ్ అనేది మనం చెప్పాలి ఇంట్లో. అసలే మనం సోషల్ మీడియాలో మాట్లాడుతున్నప్పుడు చాలా మంది కింద రాస్తారు, ఏం సార్ అబ్బాయిల గురించే అమ్మ ఇంత జాగ్రత్త తీసుకోవాలా, ఇప్పుడుండే జనరేషన్లో అమ్మాయిని పెంచేటప్పుడు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పరా అని చాలామంది అడుగుతారు. అందుకే నేనే మిమ్మల్ని ముందే అడుగుతున్నాను, ఒక అమ్మాయిని పెంచేటప్పుడు కూడా ఎటువంటి విషయాలు ఈ జనరేషన్కి ఎడ్యుకేట్ చేయాలంటారు? చాలా మంచి క్వశ్చన్ ఇది. మా జనరేషన్లో మేము ఫేస్ చేసింది ఇప్పుడు ఫేస్ చేయకూడదు అని నేను అనుకునేది ఒకటి బాడీ షేమింగ్. మా టైంలో చాలా ఫేస్ చేసాం. ముఖ్యంగా నల్లగా ఉన్నామా ఇంకా అయిపోయా, ఇంకా అందరు అనడమే. మళ్ళీ మనం ఇంట్లో కృష్ణుడిని నల్లనయ్య అంటాం, రాముడిని నీలిమేఘశ్యామ అంటాం, కాళీమాత అంటాం, వీళ్ళందరినీ పూజిస్తాం. కానీ ఇంట్లో అమ్మాయి నల్లగా ఉంటే మాత్రం అది ఎవరికి నచ్చదు. అసలు ఫస్ట్ బేబీ అమ్మాయి అని తెలియంగానే, పాప పుట్టింది అనగానే నల్లగుందా తెల్లగుందా, ఇది ఫస్ట్ క్వశ్చన్. అంత ఇంపార్టెంట్ అనమాట. అదేదో ఒక ట్రూ అచీవ్మెంట్, వాళ్ళు ఏదో చాలా ఎఫర్ట్స్ పెట్టి అది వాళ్ళ సొంత అచీవ్మెంట్ లాగా వాళ్ళకి బిరుదిస్తాం. అది ఫెయిర్గా ఉంటే అది చాలా గ్రేట్ అన్నట్టు ఇలా చెప్తాం మనము. బ్యూటీ ఈజ్ ఇన్ ఎవ్రీ స్కిన్ టోన్ అనేది ఇప్పుడు జనరేషన్కి మనం ఖచ్చితంగా నేర్పించాలి. బికాజ్ మనం ఫేస్ చేసాం కాబట్టి. బాడీ షేమింగ్ అనేది ఎక్కడ ఉండకూడదు అన్న. కలర్ వర్క్ ఎందుకు, నల్లగుంటే నలుపు, లావు ఉంటే లావు, సన్నగుంటే సన్నం అంటారు, పొట్టు ఉంటే పొట్టు అంటారు, పొడుగు ఉంటే ఏంటి మరీ ఇంత పొడుగు ఉంది, ఈమెకి మ్యాచ్ ఎక్కడి నుంచి తెస్తావు అంటే ఇంకా అమ్మాయి అంటే చెక్కిన శిల్పంలా ఉండాలా, అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? సో బాడీ షేమింగ్ అనేది అలౌ చేయొద్దండి. సో ఫస్ట్ పేరెంట్స్, మదర్ కానీ ఫాదర్ కానీ ఫస్ట్ మీ ఇంటికి వెళ్ళి, మీ ఇంట్లో అమ్మాయి కనుక ఉంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు, ద వే యు ఆర్, యు ఆర్ వెరీ వెరీ బ్యూటిఫుల్, ద వే యు ఆర్, అంతే. అది చెప్దాం. బ్యూటీ ఈజ్ ఇన్ ఎవ్రీ స్కిన్ టోన్. ఎలాంటి ఫిజిక్లో అయినా, ఎలాంటి షేప్లో
ఇంట్లో ఇట్స్ ఇన్ ఆల్ సైజెస్ అండ్ ఆల్ షేప్స్. సో బయట ఎవరేమన్నా అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న నువ్వు ఎలా ఉన్నా బాగుంటావు తల్లి అని అంటే బయట వాళ్ళ మాటలు నమ్మదు, ఇంట్లో అమ్మ నాన్న మాటనే ఖచ్చితంగా నమ్ముతుంది. సో బాడీ పాజిటివిటీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. దాంతోపాటు హెల్తీ బౌండరీస్, నో ఎలా చెప్పాలి మాకైతే ఎవ్వరు చెప్పలేదన్న నో ఎలా చెప్పాలనేది. మా జనరేషన్లో చాలామంది, నేనే కాదు ఎంతోమంది అమ్మాయిలు మాకు ఎవరు చెప్పలేదు. మాకు చాలా టైం పట్టింది అది నేర్చుకోనికి నో ఎలా చెప్పాలి. సో మా అప్పుడు మేము విన్న డైలాగ్స్ ఎలా ఉండేవంటే, నువ్వు గుడ్ గర్ల్ కదా, నువ్వు ఇలా చేస్తేనే అందరు నేను గుడ్ గర్ల్ అంటారు, నువ్వు గుడ్ గర్లా బ్యాడ్ గర్లా, సో ఎంతసేపు అందరితో గుడ్ అనిపించుకోవాలి అనేదే మాకు ఇండైరెక్ట్గా ఈ ఇన్పుట్స్ అనేవి అందరి ఇళ్లలో అందరు అమ్మాయిలకే వచ్చినవే. సో మాకు వెన్ వీఆర్ గ్రోయింగ్ అప్ మాకు హెల్దీ బౌండరీస్ అవన్నీ మేము నేర్చుకొని అన్లర్నింగ్ అండ్ లోపల ఉండే ప్రోగ్రాంలన్నీ డిలీట్ చేసి కొత్త ప్రోగ్రాంలు ఎక్కించుకొని హెల్తీ బౌండరీస్, నో ఎలా చెప్పాలి. నేను ఎండమూరిది ఒక బుక్ చదివానన్న, మీరు మంచి అమ్మాయి కాదు, ఆ బుక్ పేరు మీరు అసలు మంచి అమ్మాయి కాదు అని. ఆ బుక్ చదివాక ఎంత మనం మైండ్ మనం ప్రోగ్రామ్ చేసుకున్నాము అనేది నాకు అర్థమైంది. సో ఆ ప్రోగ్రాంలు అన్నీ డిలీట్ చేసి కొత్త ప్రోగ్రాంలు మనం ఎక్కించుకొని ఆ కొత్త ప్రోగ్రాంలు పిల్లలకు కూడా ఎక్కిద్దాం. మళ్ళీ అవే పాత ప్రోగ్రాంలు వాళ్ళకి ఎక్కిస్తే ఇంకా తేడా ఏముంటుంది, మార్పు ఉండాలి కదా ప్రతి జనరేషన్. సో మనకి జరిగింది మన పిల్లలకి జరగకూడదు, జరగనివ్వకూడదు. మనం ఒక్కోసారి బయట వాళ్ళది పక్కన పెడితే ఇంట్లో పేరెంట్స్ నుంచే ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. ఏంటంటే మేమంతా మా పీరియడ్స్ టైంలో బాగానే ఉన్నాము, బాగానే పనులు చేసుకున్నాము, నువ్వేంటి అలా మూలకు కూర్చున్నావు, ఇలా మాట్లాడుతూ ఉంటారు. అంటే అక్కడ అమ్మాయి పెయిన్ డిస్కంఫర్ట్ ఎంతో ఉంటుంది. అది అర్థం చేసుకోకుండా ఒక్కోసారి ఇంట్లో పేరెంట్స్ అండ్ క్లోజ్ రిలేటివ్సే మేమంతా ఫేస్ చేసాం కదా, మీరేంటి ఇంత నాజుగ్గా ఇంత సెన్సిటివ్గా చేస్తున్నారు అంటే వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ అలా చెప్పుంటారు, ఆమెకి వాళ్ళ అమ్మ అలా చెప్పుంటుంది. సో షీ నోస్ ఓన్లీ దట్ మా అమ్మ నాకు అలా చెప్పింది, సో నేను నా పిల్లలకు కూడా అలానే చెప్తా. బట్ ఒక్క నిమిషం మనం ఆగి ఆలోచిద్దాము, మీ అమ్మ మీకు అలా చెప్పినప్పుడు డిడ్ యూ ఫీల్ గుడ్ ఇన్సైడ్? నో, దెన్ ప్లీజ్ డోంట్ సే ఇట్ టు యువర్ చైల్డ్. అంతే. మీకు నచ్చలేదు, మీరు అది బాధగా ఫీల్ అయ్యారు అనుకున్నప్పుడు వై డూ యూ వాంట్ టు రిపీట్ ద సేమ్? సో అక్కడ మనం మార్పు తీసుకొని రావాలి. చాలా చాలా వ్యాలిడ్ పాయింట్. ఈరోజు చాలా మంది ఉమెన్కి, చాలా మంది గర్ల్స్కి చాలా బాగా హెల్ప్ అయ్యే పాయింట్ మ్యామ్ అది. అలాగే శ్రావ్య గారు, ఇంకో విషయం అన్న, మనము ఇందాక ఎర్లీ ప్యూబర్టీ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అమ్మాయిలలో ఈ ఎర్లీ ప్యూబర్టీ వల్ల ఈ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ లైక్ బ్రెస్ట్ డెవలప్మెంట్ కానీ ప్యూబిక్ హెయిర్ కానీ వాట్ ఎవర్, సో వాళ్ళ మెచ్యూరిటీ, ఫిజికల్ మెచ్యూరిటీ అనేది తొందరగా జరిగిపోతుంది. సో ఇలాంటి టైంలో ఒక అమ్మగా వాళ్ళ ఆవేదన ఎలా ఉంటుందంటే, మనం ఎట్లా హౌ టు ఎన్ష్యూర్ అవర్ గర్ల్స్ సేఫ్టీ అనేది ఎవ్రీ మదర్కి బర్నింగ్ క్వశ్చన్. అది ఇప్పుడుండే పరిస్థితుల్లో మనం హౌ టు ప్రొటెక్ట్ హర్ అనేది. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ నాకు నచ్చని విషయం ఏంటంటే డ్రెస్సింగ్ గురించి మాట్లాడతారన్న ప్రతి ఒక్కరు. షీ ఇన్వైటెడ్ ఇట్, ఆమె సిగ్నల్ ఇవ్వకపోతే వాడెందుకు అలా చేస్తాడు. సో ఇలాంటి మాటలు వింటూ ఉంటాము. 2 ఏళ్ల పాపని వదలలేదు, 80 ఏళ్ల ముసలావిడిని వదలలేదు, చివరికి డెడ్ బాడీని కూడా వదలలేదు. పోనీ మేము అంతా బూర్కాలు వేసుకొని తిరుగుతాం 24 గంటలు, ఇండియాలో ఎక్కడ ఎలాంటి మిస్హ్యాప్స్ జరగవని మీరు మాకు మాటిస్తారా? ఇవ్వలేదు. సో చేంజ్ అనేది మా క్లోదింగ్లో కాదు, వాళ్ళ ఆలోచనలో రావాలి. సో ఇక్కడ మన పేరెంటింగ్, మనం ఇంట్లో వాళ్ళకి నేర్పించే వాల్యూస్ అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాయి. ఇది అమ్మాయిలో కూడా మార్పు రావాలి. బయట ఎవరైనా అమ్మాయిని టీజ్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయిని చూసావా ఎలాంటి బట్టలు వేసుకుందో, అందుకే వాడు అలా టీజ్ చేస్తున్నాడు ఆమెని అని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటారు చాలామంది అమ్మాయిలు. అలా కాకుండా నువ్వు అక్కడ నిలబడి ఏం పోలీసులకు కాల్ చేయాలా, చెల్ నడు ఇక్కడ నుంచి అని, యూ స్టాండ్ బిసైడ్ హర్, లెట్ స్టాండ్ ఫర్ ఈచ్ అదర్. అమ్మ ఇది నాకు ఒక పర్సనల్ క్వశ్చన్. చాలామంది ఇది ఎప్పుడు నేను చాలామందితో పాడ్కాస్ట్ చేసినప్పుడు ఉమెన్తో చేస్తారు పర్టికులర్ అడుగుతాను. ఏదో హౌస్ వైఫ్ అనగానే చాలామంది ఇంట్లో కూర్చొని నేనేం చేయట్లేదు, ఆ పక్కన చూడు ఆమె ఎంత బాగా వర్క్ చేసుకుంటుందో, ఈమె చూడు బొటిక్ పెట్టుకుని ఎంత బాగా బిజినెస్ చేస్తుందో, నేను ఒక ఆఫ్టర్ ఆల్ ఒక హౌస్ వైఫ్ని అని చెప్పి వాళ్ళని వాళ్ళు లోగా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళకి మీరేం చెప్తారు? ఆఫ్టర్ ఆల్ ఒక హౌస్ వైఫా, ఆ హౌస్ వైఫ్కి ఎంత ఫోకస్ అవసరమో చెప్తాను. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నప్పుడు మేము కాసేపు ఒక్క 2 సెకండ్స్ అలా పక్కకు తిరిగితే కూడా వాడు ఏదో ఒకటి తగిలించుకోవడమో, నోట్లో పెట్టుకోవడమో, పడిపోవడమో ఏదో ఒకటి జరుగుతుంది. సో అంత ఫోకస్ ఉండాలి మాకు ఆ జాబ్లో. 24/7 ఇంట్లో ఉంటూ ఇల్లు చక్కదిద్దుకుంటూ పిల్లల్ని చూసుకోవడం అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద టఫెస్ట్, మోస్ట్ డిమాండింగ్, నోబుల్ అండ్ డివైన్ జాబ్. ఐ లవ్ దట్ జాబ్ పర్సనల్లీ. ఇన్ఫ్యాక్ట్ నేను ఈరోజు మీ ముందులా కూర్చున్నానంటే దానికి మెయిన్ కారణం వచ్చేసి
the few years which I spent with my kids 24/7 being a mom and a homemaker, we come out so tough అన్న. ఇంకా మమ్మల్ని there is no looking back. ఇంకా మేము ఆ ఫ్యూ ఇయర్స్ మేము నేర్చుకున్న థింగ్స్ అనేది తర్వాత మా పర్స్పెక్టివ్స్, మా ప్రొఫెషన్ కొత్త టర్న్ తిరిగిపోతుంది. అంతెందుకన్నా నేను హౌస్ వైఫ్గానే ఉండాలనుకుంటున్నా, ఏం తప్పేముంది, ఐ లవ్ దట్ జాబ్, నాకు ఆ జాబ్ అంటే ఇష్టం. దట్ ఈస్ నాట్ అన్ ఈజీ జాబ్, బట్ నేను ఇష్టంగా చేస్తున్నాను. మిగతా వాళ్ళు ఎవరేమనుకుంటే మనకేంటి, మనం ఇష్టంగా చేసుకుంటున్నామా అంత అనేవాళ్ళు ఎన్నైనా అంటూనే ఉంటారు. బట్ వాట్ డస్ ఇట్ టేక్ టు బీ అ హౌస్ వైఫ్ అనేది ఒక హౌస్ వైఫ్కే తెలుసు. అండ్ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ అన్ ఈజీ జాబ్. కేవలం జాబ్ అయినా సరే 6-7 గంటలు పనిచేస్తాను తప్ప 24/7 ప్రొఫెషన్లో ఉండేది ఒకరు ఎవరన్నా ఉంటే, కాకుంటే అన్పెయిడ్ రెస్పెక్ట్ ఉండదు అని చాలామంది ఫీల్ అవుతారు. కానీ గుర్తించాల్సింది మాత్రం ఒక భర్త, పిల్లలు వాళ్ళు గుర్తిస్తే ఆ హౌస్ వైఫ్ పొజిషన్ ఎప్పటికీ ఒక నోబెల్ ప్రొఫెషన్గా నేను భావిస్తాను. 100% అన్న. ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక చిన్న డౌట్ వచ్చింది శ్రావ్య గారు. మామూలుగా చిన్నప్పుడు పుట్టంగానే అబ్బాయి అయితే పర్టికులర్గా వాడికి ఒక ఐడెంటిటీ ఏంటయా, నువ్వు సూపర్ వంశోద్ధారకుడు వచ్చాడని చెప్పి డైలాగులు చెప్పి, రేపు పెళ్ళయిన తర్వాత కూడా ఇదే తల్లి ఆ కొడుక్కి పెళ్లి చేసి అప్పుడు ఆ కొడుకు ఏమవుతాడంటే భర్తగా మారి ఒక భార్య ఇంటికి వచ్చిన తర్వాత కూడా అప్పుడు కూడా నువ్వు ఎక్కడ తగ్గబాకరా అని చెప్పి చేస్తూ ఉంటే అక్కడ వచ్చే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? సో ఇది యాక్చువల్లీ రియాలిటీలో చాలా కామన్గానే జరుగుతుంది. సో ఈ సెల్ఫ్ ఎంటైటిల్మెంట్ అనేది ఇంట్లో ఫస్ట్ వీళ్ళే అలవాటు చేస్తారు. నువ్వు ఏదైనా ఇంకా వాడు ఏంటంటే నేను ఏదైనా చేయొచ్చు, నేను ఏం చేసినా చెల్లుతుంది అనే దాంట్లో ఉంటారు. మళ్ళీ వాళ్ళు కొడుక్కి భార్యను వెతుక్కునేటప్పుడు కూడా మా కొడుక్కి కేపబుల్ వైఫ్ కావాలి. అంటే కేపబుల్ అంటే ఏ విధంగా అయినా కావచ్చు. ఒకవేళ ఆ అమ్మాయి బాగా చదువుకొని ఉంటే బయట పని చేయాలి, ఒకవేళ చదువుకోకపోతే ఇంట్లో బాగా పని చేయాలి. ఏ విధంగా అయినా ఆ అమ్మాయికి కేపబిలిటీ ఉండాలి. కానీ కేపబిలిటీ మాత్రమే ఉండాలి. ఆ అమ్మాయి వీళ్ళు ఏదన్నా చేసినది నచ్చక నోరెత్తి మాట్లాడిందంటే మళ్ళీ అది వాళ్ళు ఓర్చుకోలేరు. కేపబిలిటీ మాత్రమే ఉండాలి కానీ మాట్లాడకూడదు, నోరెత్తకూడదు. సో ఆ అమ్మాయి కనుక పొరపాటున నోరెత్తితే మా అబ్బాయి మా వాడి మీద నోరెత్తుతావా అని మళ్ళీ ఎవరైతే ఈ సెల్ఫ్ ఎంటైటిల్మెంట్కి రీజను వాళ్ళే సీన్లోకి వస్తారు. మళ్ళీ అరే నిన్నేందిరా అనేది అది ఇది అని చెప్పి ఈ మధ్యలో మళ్ళీ వాళ్ళు దూరి ఇదంతా చేసి అది లాస్ట్కి డిస్టెన్స్ పెంచుతారే తప్ప ఆ డిస్టెన్స్ అనేది కలవదు. మళ్ళీ పైగా ఈ చుట్టుపక్కల ఈ ప్లే చేసే వాళ్ళలో సగం మంది హైలీ ఎడ్యుకేటెడ్ పీపులే ఉంటారు. కానీ మళ్ళీ లోపల వాళ్ళకి ఆ ప్రోగ్రామింగ్ అనేది అలానే ఉంటుంది అనమాట. సరే మీరంతా పక్క నుండి సక్సెస్ఫుల్గా డిస్టెన్స్ పెంచారు, బాగానే ఉంది. ఇప్పుడు మీకే చూసుకుందాము. మీకు మీ ఓల్డ్ ఏజ్లో మీ భార్య ఉంది, మీ భార్యకి మీరు ఉన్నారు. మరి అంటే మీరు పెంచిన కొడుకు ఎవరైతే ఉన్నారో మరి తనకెవరు ఓల్డ్ ఏజ్లో ఎవరు తోడుగా ఉంటారు? వర్సెస్ మీరు ఎవరినైతే పోతే పోని ఆ అమ్మాయి ఎలా చేసుకుంటుందో చూద్దాము, తను ఎలా పెంచుకుంటుందో చూద్దాము అని వదిలేసిన ఆ అమ్మాయి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూస్తే ఆ అమ్మాయి పిల్లల్ని పెంచుకోగలదు, బయట పని చేసి ఫైనాన్సెస్ చూసుకోగలదు, ఇల్లు చక్కబెట్టుకోగలదు, వండి పెట్టుకోగలదు, పిల్లల్ని సరైన మార్గంలో నడిపించుకోగలదు. ఇవన్నీ తను చేయగలదు. ఎలా చేయగలదు అనంటే ఆ అమ్మ అనే పదం తనకి అంత స్ట్రెంగ్త్ని ఇస్తుంది. ఆ స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వస్తుందో అమ్మకి తెలీదు, ఎవరికి తెలీదు, అంత స్ట్రెంత్ వస్తుంది. మన పురాణాల్లో చూసుకుంటే కూడా మన సీతమ్మ తల్లి లవకుశలకి జన్మనిచ్చినప్పుడు, శాకుంతల భరతుడికి జన్మనిచ్చినప్పుడు దే వెంట్ త్రూ లాట్ ఆఫ్ స్ట్రగుల్, చాలా ట్రామా ఫేస్ చేశారు. బట్ స్టిల్ ఎక్కడైనా వాళ్ళు అయ్యో మేము పిల్లల్ని పెంచుకోలేము అని చెప్పి వదిలేసినవైతే మనం ఎక్కడ చూడలేదు. ఎన్ని డిఫికల్టీస్ ఫేస్ చేసైనా సరే తల్లి పిల్లల్ని పెంచుకోగలదు. ఆ స్ట్రెంత్ అనేది తనకి ఎవరిస్తారు అనంటే అది నాకు తెలీదు. బట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు అన్న స్ట్రెంత్ మాత్రము అంత స్ట్రెంత్ వస్తుంది. అండ్ వన్స్ తను ఆ పని చేసిన తర్వాత షీ కమ్స్ అవుట్ సో స్ట్రాంగ్. అది కానీ ఒక డైలాగ్ చాలా బాగా చెప్పారమ్మా. మీరందరూ కలిసి సక్సెస్ఫుల్గా వాళ్ళ మధ్య డిస్టెన్స్ మెయింటైన్ చేయించారు, డిస్టెన్స్ పెంచారు. రేపటి రోజున ఇప్పటికీ మీరు ఈ వయసులో ఉండి కూడా మీరు మీ భర్తతో ఉన్నారు, వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు. కానీ మీరు ఎంత కష్టపడి చేసినా ఆ అబ్బాయి కానీ ఒంటరిగా ఉండిపోతాడు, లేకుంటే ఈ తల్లి ఒంటరిగా ఉండిపోతాడు. అబ్బాయి కష్టపడినా పర్లేదు కానీ ఈగోకి ఎక్కడ భంగం కలగకూడదు అనేది. అదేదో సినిమాలో డైలాగ్ ఉంది కదమ్మా, తగ్గేది లేదు, నువ్వు ఎక్కడ తగ్గబాకరా అని చెప్పి ఇక్కడ తగ్గొద్దు అని చెప్తున్నారు తప్ప ఒక మెట్టు తగ్గితే కాపురాలు బాగుపడతాయని తెలిస్తే
తగ్గడంలో తప్పు లేదని నేను అంటాను. అదే మెయిన్ చాలా మంది అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అప్పటి మ్యారేజ్లో ఉండే ఈక్వేషన్స్ వేరు, ఇప్పుడు మ్యారేజ్లో ఉండే ఈక్వేషన్స్ వేరు. సో దాని కాలంతో తగ్గట్టు మనము మారుతూ ఉండాలి. మార్పు లేని చదువులు చాలా వేస్ట్, చట్టబండలు అవి వేస్ట్ అవి. సో మనం కాలంతో మారుతూ ఉంటేనే మన చదువుకు ఒక విలువ, వాల్యూ అనేది ఉంటుంది తప్ప లేకపోతే వేస్ట్. శ్రవ్య గారు, ఇది అంటే గైనిక్కి సంబంధించి అట్ ద సేమ్ టైం సైకలాజికల్ నీడ్ కూడా అడుగుతున్నాను. చాలామంది ఒక బిడ్డని కన్నాక అటు ఇంకా నా వల్ల కాదు, మనం ఫైనాన్షియల్గా చూసుకోలేము, మన వల్ల కాదు అని చెప్పి అటు మదర్ ఫాదర్ కూడా సింగిల్ చైల్డ్ కాళ్ళే ఈ రోజుల్లో వాళ్ళని పెంచడం చాలా కష్టం, అది నేను ఆ పెయిన్ని తీసుకోలేను, ఫైనాన్షియల్గా మన ఫ్యామిలీ బేర్ చేయలేమని చెప్పి సింగిల్ చైల్డ్తో ఉండిపోతారు. దాని మీద మీ ఒపీనియన్ మ్యామ్? ఇది ఓన్లీ నా పర్స్పెక్టివే అన్న, అంటే నా లైఫ్ నుంచి నేను తీసుకున్న లెర్నింగ్స్ నుంచి వచ్చిన పర్స్పెక్టివ్. ఏ ప్రాబ్లం రాకుండా ముందే డిస్క్లైమర్ వేసేసారు మీరు, అంతే చెప్పండి. సో అంటే నా లైఫ్లో నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్సెస్ చూసుకుంటే ఐ ఫేస్డ్ అ వెరీ బ్యాడ్ లో ఫ్యూ ఇయర్స్ బ్యాక్. సో ఆ టైంలో చూసుకుంటే నేను మళ్ళీ దాని నుంచి కోలుకోనికి మా సిస్టర్స్ సపోర్ట్, నేను పెద్దదాన్ని, మేము ముగ్గురం అక్క చెల్లెలం, నాకు 2 చెల్లెళ్ళు, మా సిస్టర్స్ చాలా సపోర్ట్ చేశారు. అంతేకాదన్న, మేము చిన్నప్పటి నుంచి మేము 5గురం కలిసి పెరిగాము. మేము ముగ్గురము, మా మేనత్త పిల్లలు 2 ఉన్నారు, ఒక లైక్ 2 కజిన్స్, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. సో మేము 4గురం అమ్మాయిలకి ఒక అబ్బాయి ఉన్నాడు. సో నాకు ఆ లో నుంచి బయటకి తీసుకురానికి మొత్తం ఈ హెల్ప్ ఇదంతా కలిస్తేనే నేను నా వరకు అయితే మాత్రం. సో నాకు అప్పుడు అనిపించింది, మా నానమ్మకి 2, మా నాన్న మా మేనత్త. మా నానమ్మ ఒకరు చాలే అనుకొని ఉంటే ఇప్పుడు మా నలుగురికి ఏదైనా ఈయన వస్తాడు. ఇప్పుడు మేమేం రోజు ఫోన్లలో మాట్లాడుకోమన్నా, కానీ మా నలుగురికి ఖచ్చితంగా ఏ కష్టం వచ్చినా ఫస్ట్ రియాక్ట్ అయ్యేది ఈయన. ఒక్కోసారి మా నాన్నకు కూడా తెలీదు, ఒక్కోసారి మా నాన్న కూడా హీ డజంట్ నో ఎలా డీల్ చేయాలి అనేది, కానీ ఈయన ఫస్ట్ వస్తాడు మా కోసం. వి నో దట్. ఆ కాన్ఫిడెన్స్, ఆ నమ్మకం ఉంటుంది చూసినారా, నాకు ఏదైనా కూడా ఈయన చూసుకుంటాడులే అనే నమ్మకము, అది ఎవరివ్వగలరన్న. ఇప్పుడు మా మా మేనత్త ఫస్ట్ పుట్టింది, తనతో చాలే అని అనుకొని ఉంటే, లేకపోతే మా డాడీ చాలే అని అనుకొని ఉంటే నాకు ఈ సపోర్ట్ ఉండేది కాదు. సో మా నానమ్మ అలా అనుకోలేదు కాబట్టి ఇప్పుడు నేను ఇలా ఉన్నాను. మా అమ్మ కూడా ఒకరితో ఆపలేదు కాబట్టి నేను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను పైకి తీసుకురానికి 2 చెల్లెళ్ళు ఉన్నారు. లేదు ఇప్పుడు ఉండే కాలంలో ఫ్రెండ్స్ ఉన్నారు కదా అంటారా, ఇట్స్ అప్ టు యూ. అది ఫ్రెండ్షిప్ అనేది కొంతమంది లక్ బేసిస్, కొంతమందికి బాగా దొరకచ్చు, కొంతమందికి. బట్ ఏది ఏమైనా మన బ్లడ్లో ఉండే మ్యాజిక్కే వేరు. ఇప్పుడు మనకుండే పరిస్థితుల్లో సైకలాజికల్గా లో ఫీల్ కావడం అనేది ఇట్స్ నాట్ అ బిగ్ థింగ్. చాలా ఉన్నాయి, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనము ఎన్నో సందర్భాల్లో కూడా మనం డౌన్ అవుతూ ఉంటాము. సో అలాంటి టైంలో ఫ్యూచర్లో ఎప్పటికైనా ఇప్పుడు నేను ఏదన్నా కష్టం వస్తే వెంటనే మా అమ్మకి ఫోన్ చేయను, మా నాన్నకి ఫోన్ చేయను, మా చెల్లికి ఫోన్ చేస్తాను. సో అలా ఐ థింక్ దే నీడ్ అ కంపానియన్. అట్ ద సేమ్ టైం వాళ్ళు అనుకునే వాదనలు కూడా కరెక్టే, బట్ సమ్వేర్ లెట్స్ ట్రై టు స్ట్రైక్ అ బ్యాలెన్స్. అటు వీళ్ళకి అన్యాయం జరగకుండా, మనము ఎక్కువ కష్టపడకుండా, లెట్స్ ట్రై టు స్ట్రైక్ అ బ్యాలెన్స్ సమ్వేర్ అనేది నా ఫీలింగ్ ఫ్రమ్ ద కిడ్స్ పర్స్పెక్టివ్ ఇది. సో దట్ వాళ్ళ ఫ్యూచర్ ఎప్పటికీ. యాజ్ అ సైకాలజిస్ట్గా నా పాయింట్ కూడా యాడ్ చేస్తాను. 200% ఒక ఏజ్ వచ్చాక, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కిడ్ చిన్నప్పుడు ఎల్కేజీ యూకేజీలో ఉన్నప్పుడు అన్ని మదర్తో ఫాదర్తో షేర్ చేసుకుంటారు. 4th క్లాస్ 5th క్లాస్ రాగానే నేరుగా వచ్చి ఇంట్లో ఉండే అక్క ఈరోజు ఏం జరిగింది తెలుసా, అన్న అసలు ఏమైంది తెలుసా, చెల్లి నువ్వు ఇలా చేయబాకు, నేను మమ్మీతో చెప్తా అని చెప్పి. ఎందుకంటే మా నాన్నగారు నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు చనిపోతే ఈరోజు మీ ముందు ఇలా కూర్చోవడానికి, ఈరోజు సోషల్ మీడియాలో సుధీర్ సాండ్రా వ్యక్తి కనపడడానికి కారణం మా అన్నయ్య. ఆ అన్నయ్య లేకుంటే సుధీర్ సాండ్రా అనే పేజ్, సైకాలజిస్ట్ అనే పేజ్ సోషల్ మీడియాలో కానీ చరిత్రలో కానీ ఉండేది కాదు. ఇప్పటికీ నేను ఎవరికైనా రుణపడి ఉంటే, నన్ను కన్నా నా తల్లిదండ్రుల కంటే ఒక మెట్టు ఎక్కువగా నేను రుణపడి ఉంటే అది మా అన్నయ్యకి మాత్రమే. ఆ రోజు ఆ అన్న లేకుండా ఉంటే ఈరోజు నా బతుకు రోడ్డు మీద ఎక్కడో నార్మల్గా లైఫ్ని ఏదో టైంపాస్ చేస్తూ బతికేవాడిని తప్ప, ఈరోజు ఈ పొజిషన్లో ఉండి ఇంతమందికి ఒక వాల్యూ అడిషన్ చేయాలన్న ఆలోచన రావడానికి కూడా కారణం మా అన్నయ్య. సో ఫైనాన్షియల్ బర్డెన్స్ లేకుంటే పెంచడంలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ మీరు 20 ఏళ్ళు మాత్రమే చూస్తున్నారు. 100 ఏళ్ళ భవిష్యత్తుకి వాళ్ళ బాండింగ్ చాలా ఇంపార్టెంట్.
సో సుధీర్ అన్న, మీరు ఒక ఎడ్యుకేషనిస్ట్ కాబట్టి నేను లిబర్టీ తీసుకొని నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. సో ఈ పిల్లలకి ఎడ్యుకేషన్ అనే విషయంలో వాట్ డూ యూ ఫీల్ అబౌట్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది? ఈజ్ ఇట్ హైలీ ఓవర్ రేటెడ్? అంటే బయట ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని కొంతమంది అనుకుంటూ ఉంటారు, బట్ ఈజ్ ఇట్ రియల్లీ దట్ ఇంపార్టెంట్? ఈజ్ ఇట్ అంటే ఈజ్ దేర్ ఎనీథింగ్ ఎల్స్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఫార్మల్ ఎడ్యుకేషన్? అండ్ మన మార్క్స్ కంటే ఏది ఇంపార్టెంట్? నాకు తెలిసి విద్య ఉండాలి ప్రతి ఒక్కరికి. విద్య అంటే చదువుతో పాటు విలువలు కలిస్తే దాన్ని విద్య అంటారు. గురుకులాల్లో ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు చదువుని ఇచ్చేవాళ్ళు కాదు, విద్యను అందించేవాళ్ళు. విద్య అంటే అది విలువిద్యల దగ్గర నుంచి అన్ని రకాల సమస్యలను ఎదుర్కొనే ఒక మనోధైర్యంతో కూడిన భవిష్యత్తుని పిల్లలకు అందజేయడాన్ని విద్య అంటారు. ఈ రోజుల్లో 4 గోడల మధ్య కూర్చోబెట్టి 4 పుస్తకాలు డిజైన్ చేసి ఆ పుస్తకాలు కూడా ఎప్పుడో 2000 సంవత్సరం 2005 సంవత్సరంలో ముద్రీకరించినవి దాన్ని కొద్ది మార్పులు చేస్తూ బేసిక్స్ మీద అదే నేర్పిస్తూ కనీసం వాడికి ఇంట్లో రైస్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియని అటువంటి చదువు నేర్పించే విషయాన్ని నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయను. వాడిని ఇప్పుడు మీరు ఒక 7th క్లాస్ కుర్రాన్ని తీసుకెళ్ళి అరే వెళ్ళి కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు ఏమి ఉన్నాయి పప్పులన్నీ నేను చెప్పే నవధాన్యాలన్నీ తీసుకురా అంటే నవధాన్యాల అంటే ఏంటి, కందిపప్పు అన్నీ ఒకటే కదా అనే రకంగా ఉన్నప్పుడు హౌ కెన్ యూ సే దట్ హీఈస్ ఎడ్యుకేటెడ్? అది నేను ఒప్పుకోను. అది కేవలం మార్కుల కోసం తాపత్రయపడుతున్న తల్లిదండ్రులు ఎంత గొప్ప సంస్థలో చదివించావు, ఎంత లక్షల ఫీజులు కట్టామని చూస్తున్నా ఆ ఎడ్యుకేషన్ అసలు ఎడ్యుకేషనే కాదు. దట్ ఈస్ కాల్డ్ వన్ డైమెన్షనల్ ఎడ్యుకేషన్. వన్ డైమెన్షనల్ అంటే కేవలం మార్కుల కోసం మాత్రం ఫోకస్ చేస్తున్నారు. నేను స్ట్రాంగ్గా నమ్మేది ఏంటంటే వాడికి పేరు పక్కన చదువు ఉండాలి. నేను 200% చెప్తా, ఎప్పటికీ అది మాత్రం నేను ఒప్పుకోను. చదువు ఉండాలి అంటే రేపు పక్కన క్వాలిఫికేషన్ పెట్టండి, కానీ దాంతోపాటు రేపు ఎక్కడైనా వదిలేస్తే తిరిగి వచ్చేంత లోక జ్ఞానం, 10 మందితో కలిసి ఎలా ఉండాలి, 10 మందిని కలుపుకుంటే ఎలా వెళ్ళాలి, ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే ధైర్యాన్ని మొత్తం నింపేదాన్ని నాకు తెలిసి నిజమైన విద్య అంటారు. అది మాత్రం ఈ రోజుల్లో ఇవ్వట్లేదు. చాలా బాగా చెప్పారన్న. సో దెర్ ఇస్ నో రిపోర్ట్ కార్డ్ దట్ కెన్ డిసైడ్ అవర్ ఫ్యూచర్. చాలా బాగా చెప్పారు. సో యాజ్ అ సైకాలజిస్ట్గా అన్న మీకు ఒక క్వశ్చన్, వాట్ ఈస్ బీయింగ్ అ మ్యాన్ అకార్డింగ్ టు యూ? సో ఎక్కడ చాలాసార్లు వింటూ ఉంటాం మన తెలుగులో, మన సినిమాలో కూడా మగతనం నువ్వు మొగోడివి అనేది. సో వాట్ ఈస్ యాక్చువల్లీ బీయింగ్ అ మ్యాన్ అకార్డింగ్ టు యూ? నాకు తెలిసి ఒక సినిమాలో ఒక హీరో చెప్పిన డైలాగ్ నాకు బాగుంది. నిజమైన మగాడు అంటే అక్కడ ఉద్దేశంలో చాలా బాగా, నాకు మూవీ నేమ్ గుర్తు రావట్లేదు, చాలా బాగా డిఫైన్ చేసిందంటే నువ్వు పక్కనున్నప్పుడు ఒక అమ్మాయి చాలా సేఫ్గా ఈయనతో ఉంటే నేను నాలాగా ఉంటున్నానని చెప్పి ఒక సేఫ్టీ ఫీల్ అయితే అది నిజమైన మగతనం. ఒక అమ్మాయిని రేప్ చేస్తేనో టీస్ చేస్తేనో పక్క నుంచి నువ్వు సూపర్ రా, నువ్వు కేకరా, నువ్వు మగాడివిరా అనే డైలాగుల కంటే తెలియని అమ్మాయి ఒక అబ్బాయి దగ్గర నిలబడినప్పుడు నాకు ఈ అబ్బాయి దగ్గర నిలబడితే సేఫ్గా ఉన్నాననిపిస్తే దట్ ఈస్ కాల్డ్ రియల్ బీయింగ్ మ్యాన్. ఫస్ట్ పాయింట్. సెకండ్, ఒక వైఫ్కి ఒక హస్బెండ్ పక్కన ఉన్నప్పుడు తన తండ్రి తనను ఎలా చూసుకున్నాడో అదేవిధంగా నా భర్త నాకు అంత ధైర్యాన్ని ఇస్తున్నాడు అనిపించినప్పుడు దట్ ఈస్ కాల్డ్ బీయింగ్ ఎ మ్యాన్. ఒక కూతురు తన తండ్రిని చూసినప్పుడు ప్రపంచంలో ఎంతమంది మగాళ్ళు నాకు కనపడినా నాకు కాదు, కానీ నా తండ్రి నాకు పెద్ద హీరో అనిపించినప్పుడు హీఈస్ బీయింగ్ ఇన్ ఎ మ్యాన్ అని అప్పుడు నేను ఈ విషయాల్లో క్లియర్ డిఫైన్ చేయగలుగుతాను ఒక మ్యాన్ అనే దానికి. మగతనం అనేది ఈ రోజుల్లో ఉండే ట్యాబు వర్డ్ అంటే వాడు 4 బీర్ బాటిల్ ఎత్తితేనో, లేకుంటే ఒక మందు బాటిల్ తాగితేనో, ఒక అమ్మాయిని టీస్ చేస్తేనో, కొంతమందిని తన వెనకాల పడే విధంగా ఫాలోయింగ్ చేస్తేనో, ఇవన్నీ రాంగ్ డెఫినేషన్స్ ఆఫ్ బీయింగ్ ఎ మ్యాన్. నాకు తెలిసి రియల్ ప్రొటెక్షన్ ఒక గర్ల్కి, ఒక ఉమెన్కి, ఒక మదర్కి ఇవన్నీ ఇవ్వగలిగినప్పుడే బీయింగ్ ఎ మ్యాన్ విత్ వాల్యూస్ అని నేను అంటాను. నా లైఫ్లో అది డెఫినేషన్ పని. ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ నేను మొన్నే ఒక మూవీలో చూసాను ఇది. సో ఒక పిల్లోడు ఒక 10 రూపాయలు దొంగతనం చేసి బయట ఏదో కొనుక్కొని వచ్చాడు. అది వాళ్ళ అమ్మ చూసి ఆ పిల్లవాడికి ఆ రోజు డిన్నర్ కట్ అని చెప్తుంది. పక్కన నుంచి గ్రాండ్ పేరెంట్స్, నాయనమ్మలు, ఆ పిల్లాడి నానమ్మ, అంతేలేరా మీ అమ్మ ఆ 10 రూపాయలు దొంగతనం చేస్తేనే ఫుడ్ పెట్టవా, మీ అమ్మ అంతేలే, నా ప్లేట్లో ఉంది తిను అని ఆ అబ్బాయిని దగ్గరికి తీసుకొని గారాబం చేసి తినిపిస్తుంది. సో దీన్ని మీరు ఎలా చూస్తారన్న? అక్కడ తల్లి చేసింది రైటా, నానమ్మ చేసింది రైటా అంటే ఫస్ట్ అయితే మాత్రం తల్లికి బిడ్డ క్యారెక్టర్ డెవలప్ చేస్తుంది. నానమ్మ అక్కడ కేవలం
నా మనవడు నాతో బాండింగ్ ప్రేమ బాగుండాలని చెప్పి చేస్తున్నారు. ఇద్దరి వర్షన్లో ఇద్దరు పర్స్పెక్టివ్ డిఫరెంట్. కానీ తల్లి ఆ టైంలో చేసింది మాత్రం 200% రైట్. నో డౌట్ ఇన్ దట్. ఆ టైంలో తల్లి ఆ పని చేయకుండా ఉంటే అది 200% రాంగ్. జీవితాంతం వాడి క్యారెక్టర్ డెవలప్ అవ్వదు. కానీ ఇక్కడ నానమ్మ చేయాల్సిన పాయింట్ మాత్రం, ఇది మీరే కాదు మేడం, చాలా వరకు చాలా సందర్భాల్లో ఈ జనరేషన్లో తల్లి 200% ఎరా నువ్వు చేతులు కడుక్కొని తిను, నువ్వు ఇలా చెయ్యి అని చెప్తుంది. ఆ టైంలో పక్కనే నానమ్మ అమ్మమ్మ ఉంటే ఏం కాదులేవే తిని ఎందుకు అలా ఉంటావు అని చెప్పి అంటారు. వెంటనే వాడు చూస్తాడు, ఏయ్ మా అమ్మని తిట్టింది బా సూపర్ అని చెప్పి అనుకొని ఇంకోసారి వాడికి ఏదన్నా అమ్మ దగ్గర నుంచి కొద్ది టఫ్ అనిపిస్తే ఎవరి దగ్గరికి వెళ్తాడు? నానమ్మ దగ్గరికి, అమ్మమ్మ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఏమవుతుంది తెలుసా? అమ్మ వాల్యూ తగ్గిపోతుంది. ఇక్కడ నేను కోరుకునేది చూసే అమ్మమ్మలకి నానమ్మలకి మీరు ఉంటేనే పిల్లలకి వాల్యూస్ వస్తాయి, నేను కాదనట్లేదు. కానీ అట్ ద సేమ్ టైం ఒకసారి తల్లి కానీ తండ్రి కానీ ఏదన్నా చెప్తే మీరు మధ్యలో నో అని చెప్పకండి. ఒకవేళ చెప్పాల్సిన సందర్భం వస్తే పిల్లల ముందు చెప్పకుండా పిల్లలు వెళ్ళిపోయాక నేరుగా అక్కడికి వచ్చి నువ్వు ఇందాక అంత స్ట్రిక్ట్గా ఉండకుండా ఉండాల్సింది, వాడికి మందలించి ఏదైనా పెట్టేస్తే బాగుండేది అని చెప్పాలి తప్ప బిడ్డ ముందు, మనవడి ముందు కోడల్ని కానీ కూతుర్ని కానీ అల్లుడిని కానీ కొడుకుని కానీ ఎట్టి పరిస్థితిలో తక్కువ చేసి మాట్లాడకూడదు. ఆ టైంలో మా నాన్నమ్మ గ్రేట్ అని వాడు అనుకుంటాడు. కానీ ఎట్ ద సేమ్ టైం మా అమ్మది పెద్ద లెక్కేం లేదులే అని అమ్మ వాల్యూ మాత్రం తగ్గించకూడదు. ఇది వాళ్ళు తిట్టుకున్నా కొట్టుకున్నా చాలా కుటుంబాల్లో జరుగుతున్న నగ్న సత్యం ఇది. అందుకే మీరు గారాబంతో ఆ టైంలో, ఇది చాలా లాజిక్గా మాట్లాడాలంటే అమ్మమ్మలకి తాతయ్యలకి నానమ్మలకి తన కొడుకు కంటే మనవళ్ళ మీద ఎక్కువ బాండింగ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ వయసు ప్రభావం ఆ టైంలో, మనవరాళ్ళు అది మనవాళ్ళు కానీ మనవరాళ్ళు కానీ వాళ్ళ వయసు ప్రభావంతో ఎక్కువ బాండింగ్ అవుతారు, పిల్లల మీద ఉండదు మళ్ళీ అంత. సో ఆ టైంలో మాత్రం నేను చాలామంది ఈ మధ్య ఒక పేరెంట్ని నేను నా వీడియోలో కూడా ఉంది, ఆవిడ చెప్పింది ఏంటంటే మా అత్తగారు ఏదన్నా నేను పొరపాటు చేస్తే భయంకరమైన కోపం వస్తుంది, కానీ పిల్లలు ఉన్నప్పుడు చెప్పదు. పిల్లలు ఉన్నప్పుడు రే అమ్మ చేసింది రైట్రా అని చెప్పని పిల్లలు వెళ్ళిపోగానే లేదు పాప నువ్వు చాలా జాగ్రత్తగా ఇది మార్చుకోవాలి, ఇది మార్చుకోకపోతే మాత్రం చాలా పెద్ద తప్పని నాకు చెప్తున్నప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. బిడ్డ ముందు చెప్పకుండా బిడ్డ వెళ్ళిపోయిన తర్వాత నాకు చెప్పిన తర్వాత నేను ఖచ్చితంగా ఆ పొరపాటుని సరిదిద్దుకొని ఈరోజు ఒక మంచి కోడలుగా నేను బతుకుతానంటే నా అత్త చేసిన సపోర్ట్ వల్లే అని చెప్పి ఎంతమంది అలా చేస్తున్నారు. అది చాలా ఈ విషయంలో మా మదర్కి కూడా క్రెడిట్ ఇద్దాం అనుకుంటున్నాను. మా మదర్ కూడా ఎప్పుడు పిల్లల ముందర నేను ఏదన్నా కూడా నాకు ఎటువంటి బ్యాక్ ఆన్సర్ ఉండదు. ఇంకొకటి జస్ట్ క్యాజువల్గా అన్నా, మీరు మూవీస్ చూస్తూ ఉంటారా? మీ ఫేవరెట్ మూవీస్ ఏంటి? మీ ఫేవరెట్ యాక్టర్స్ ఎవరు? ఫేవరెట్ మూవీ అయితే మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేంది నా జీవితం టర్నింగ్ పాయింట్ అంటే మాత్రం ఆ నలుగురు. అసలు ఎన్నిసార్లు చూశాను, ఎన్నిసార్లు చూస్తే అన్నిసార్లు నా కళ్ళలో నీళ్ళు వచ్చేవి. బ్రతికినంతకాలం బ్రతకడం కాదు, చనిపోయాక కూడా వేరే వాళ్ళ ఆలోచనలో బ్రతకాలి. అక్కడ రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్, ఆయన చనిపోయిన తర్వాత పైన యమకింకర్లు వచ్చి తీసుకెళ్తూ ఉంటే ఏంటి వీళ్ళు వచ్చి తీసుకెళ్తున్నారని ఆయనకి నెగిటివ్ లాగా అనిపించింది. ఎప్పుడైతే జనాలందరూ ఆయన గురించి పాజిటివ్ మాట్లాడుకుంటుంటారో రేపటి రోజున మనం బ్రతికున్నంతకాలం ఎంతమంది చప్పట్లు కొట్టారో కాదు, మనం జీవితకాలం ఎంత గొప్పగా బ్రతికి చనిపోయాక కూడా అరే ఎంత గొప్పగా బ్రతికాడరా అనే ఒక్క వర్డే మనిషి జీవితానికి ఒక అర్థం తీసుకొస్తుంది. అలాంటి లైఫ్ చేంజింగ్ సీన్ నాకు కూడా ఒకటి ఉందన్న, నేను షేర్ చేసుకుంటాను మీతో. కలేజా మూవీలో మహేష్ బాబు ఫస్ట్ కార్ ఆపుతాడు, తన కోసం అని కార్ ఆపుతాడు. సో వాడు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డబ్బులు ఇస్తే పిల్లవాడికి ఏదో కొనిస్తానని చెప్పి ఆపితే 10 రూపాయలు ఇచ్చే చోట ఇంకెక్కువ ఇచ్చేసి వెళ్తాడు. సీక్రెట్ అని ఒక బుక్ అందరూ మాట్లాడుకునే వాళ్ళు అప్పట్లో. నేను చదవలేదు కానీ దాని జిస్ట్ తెలుసు అంతే. బట్ నాకు సీక్రెట్ బుక్ మొత్తం చదివేదానికంటే నాకు ఆ ఒక్క సీన్ చూసి బుక్ చదివిన దానికంటే ఎక్కువ తెలుసుకున్నాను అన్న దాంట్లో. సో ఆయన అనే ఆ మాట నాకు లైఫ్లో చాలా లైఫ్ చేంజింగ్ మూమెంట్ అది. మన కోసం మనం అనుకున్నప్పుడు కాదు, ఎదుటి వాళ్ళకి సాయం చేయాలనుకున్నప్పుడు ద హోల్ యూనివర్స్ విల్ బి బిహైండ్ యూ అనేది ఇట్ ఈస్ మై మోటివేషన్ టు స్టార్ట్ మై సెకండ్ ఇన్నింగ్స్ అండ్ మై న్యూ జర్నీ. నెక్స్ట్ లెవెల్ అండి మాత్రం.